మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మన భారతదేశంలో కూడా రోగాలు పెరుగుతున్నాయి. లైఫ్ స్టైల్ మెడిసిన్ మనకి లోపించడం వల్ల మనకి ఇన్ని రోగాలు వస్తాయి. ఇండియాలో యావరేజ్ లైఫ్ స్పాన్ 70 ఏళ్ళు, అమెరికాలో యావరేజ్ లైఫ్ స్పాన్ 78 ఏళ్ళు, అట్లానే జపాన్లో యావరేజ్ లైఫ్ స్పాన్ 80 దాటింది. సో ఇట్లాగా మనం లైఫ్ స్పాన్ని ఇంప్రూవ్ చేసాము, కానీ డయాబెటీస్ పెరుగుతోంది, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం అది పెరుగుతోంది, హైపర్ టెన్షన్ పెరుగుతోంది, క్యాన్సర్లు పెరుగుతున్నాయి, హార్ట్ అటాక్లు పెరుగుతున్నాయి. బ్లడ్ ప్రెషర్ ఉందా, ఇదిగో ఈ మందు వేసేసుకో. కానీ ఎందుకు పెరిగింది బ్లడ్ ప్రెషర్? చాలా మందికి తెలియని విషయం ఇదేంటంటే, ఆ మందులు ఇవ్వడం వల్ల వాడికి డిప్రెషను, స్లీప్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్, కొత్త రోగాలు, ఒబిసిటీ వల్ల డయాబెటీస్ వస్తుంది, హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది, డిమెన్షియా వస్తుంది, క్యాన్సర్స్ వస్తాయి. ఫుడ్ వల్ల యూ కెన్ క్యూర్ డిసీజెస్, కానీ వాడికి క్యాన్సర్ ఎందుకు వచ్చింది? ఇన్సులిన్ తీసుకోవడం వల్ల మనం వెయిట్ పెరుగుతాం. ఫార్మస్యూటికల్ కంపెనీ వాడు మందులు తగ్గించుకో అని ఎందుకు చెప్తాడు? ఏ పేషెంట్ క్యూర్ ఈజ్ ఎ కస్టమర్ లాస్ట్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డాక్టర్ ఇన్ ద ఫ్యూచర్? చెప్పడం కష్టంగా ఉంటుంది, కానీ ఇది యాక్చువల్లీ నిజం. నిజాలు మాట్లాడుకుంటే నమస్కారం. మనతో పాటు డాక్టర్ రాజు కూరపాటి ఉన్నారు. ఈరోజు వారి ఇంటర్వ్యూలో భాగంగా ఒబెసిటీ గురించి, లైఫ్ స్టైల్ గురించి, పాజిటివ్గా ఆలోచన వల్ల ఎటువంటి ఆరోగ్యం వస్తుంది, అనారోగ్యాలు దూరం అవుతాయి, ఇవన్నీ కూడా ఒక డాక్టర్గా వారి ద్వారా శాస్త్రీయంగా వైద్యపరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం శర్మ గారు. మీతో కాసేపు చర్చించడం, ఇక్కడికి వచ్చి మీ స్టూడియోకి వచ్చి చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా ప్రేక్షకులకి దగ్గర అవుతున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇప్పుడు మామూలుగా మీరు డాక్టర్ కాబట్టి ఈ టాపిక్స్ మనం మాట్లాడుకుందాము. తొలి ప్రశ్న, ఈరోజు 2025లో ఉన్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, చాట్ జీపీటీ అంటున్నారు, అడ్వాన్స్ టెక్నికల్గా చాలా అడ్వాన్స్ అయి ఉన్నాము కమ్యూనికేషన్ రంగంలో. అలాగే మెడిసిన్ కూడా చాలా అడ్వాన్స్ అయింది, మోడర్న్ మెడిసిన్ అంటున్నారు. తర్వాత అక్షరాస్యత, లిటరసీ కూడా పెరిగింది. ఈ దేశాల యొక్క బౌండరీస్ని చెరిపి ఇతర దేశాల్లో కూడా చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంపోర్టెడ్ కాళ్ళలో తిరుగుతున్నారు, విల్లాసులో ఉంటున్నారు, ఏసీ గదుల్లో ఉంటున్నారు, ఇంపోర్టెడ్ కాళ్ళలో తిరుగుతున్నారు. ఇలా చాలా సుఖమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఒక పక్కన ఇంకో పక్క నిరుపేదలు, పేదవాళ్ళు, అది ఎలాగో ఉంటుంది. బట్ ఇంత ఆధునికం అనుకుంటున్న నాగరిక ప్రపంచంలో, ఇంత అడ్వాన్స్ అయిన సైన్స్ వాతావరణంలో, మెడికల్ అడ్వాన్స్మెంట్ కూడా జరిగి, టెక్నికల్గా కూడా మెడికల్ అడ్వాన్స్మెంట్ జరిగిన ఈ వాతావరణంలో ఇప్పటికీ ప్రపంచంలో, ముఖ్యంగా మన భారతదేశంలో కూడా వ్యాధులు పెరుగుతున్నాయి. కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి, పాత వ్యాధులు మళ్ళీ తిరిగి వస్తున్నాయి. వాటికి కొత్త పేర్లు పెట్టుకొని మనం వైద్యం చేసుకుంటున్నాం. ఎందుకు మనకు భారతదేశంలో, మళ్ళీ భారతదేశం వరకు పరిమితమై మాట్లాడుకుంటే, ఎందుకు భారతదేశంలో రోగాలు ఎంతగా పెరుగుతున్నాయి, కొత్త రోగాలు ఎందుకు వస్తున్నాయి, ఈ వైద్యము, ఈ అడ్వాన్స్డ్ మెడిసిన్, ఈ టెక్నాలజీ, ఇంతమంది డాక్టర్లు, ఇన్ని విశ్వవిద్యాలయాలు, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? దీనికి సమాధానం ఉందా? భవిష్యత్తులో ఏమన్నా మనం నార్మల్స్కి వచ్చి మంచి ఆరోగ్యమైన భారత్గా ఏర్పడే అవకాశం ఉందా? మంచి ప్రశ్న వేశారు శర్మ గారు. మనకి మీరు చెప్పినట్లుగా సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఎంతో జరిగింది గత 100 ఏళ్లలో. మెడిసిన్ ఎప్పుడైతే సైంటిఫిక్గా మారిందో, దాన్ని ఏమంటారంటే, దాని కరెక్ట్ నేమ్ ఏంటంటే ఎంపెరికల్ సైంటిఫిక్ మెడిసిన్ అని దాని అర్థం అనమాట. దానికి పేరు అనమాట, పూర్తి పేరు. ఎంపెరికల్ అంటే డైరెక్ట్ అబ్జర్వేషన్. సో మేము ఎంబీబీఎస్ జాయిన్ అయిన ఇమీడియట్లీ ఫస్ట్ ఇయర్ నుంచే కెడావర్ డైసెక్షన్ అని ఉంటుంది. అంటే ఎందుకు, మేము మొదటి రోజు నుంచే మాకు ఆ కెడావర్ అంటే డెడ్ బాడీ అనమాట. ఆ శవం మీద మేము డైసెక్ట్ చేసి, మేము ఒక్కొక్క స్కిన్ నుంచి బోన్ దాకా ఒక్కొక్క స్టేజ్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే డైరెక్ట్గా మన బాడీలో ఏముందో మనం అబ్జర్వ్ చేసి, ప్రతి స్కిన్ నుంచి, ప్రతి నరం నుంచి, ఆ ఫాషియా అంటారు, డీప్ ఫాషియా అంటారు, అట్లా ప్రతి దాని నుంచి లోపలికి వెళ్తూ డైరెక్ట్ అబ్జర్వేషన్ చేస్తూ, దాని మీద ఎక్స్పెరిమెంట్, ఏది మన బాడీ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ, దాన్ని వెరిఫై చేసుకుంటూ, దాని ఫాల్సిఫికేషన్ అంటారు, మనం చేసిన హైపోథసిస్ని వెరిఫై చేసుకుంటూ, ఇట్లాగా బిల్డ్ అయిన సైన్స్ని మెడికల్ సైన్స్ అంటాం. దీన్ని ఎంపెరికల్ మెడికల్ సైన్స్ అంటాం. సో ఇట్లాగా ఎప్పుడైతే డెవలప్ అయిందో, మనం ఎన్నో ఆధునికంగా చాలా రోగాల్ని అరికెట్టాం. కొత్త రోగాలు ఇప్పుడు వస్తున్నాయి మీరు అన్నట్టుగా. ఒకప్పుడు 30-40 ఏళ్ళు ఉండే హ్యూమన్ లైఫ్ స్పాన్ని మనం 100-150 ఏళ్ల క్రితం, ఎంతో దూరం వెళ్ళక్కర్లా, 1000 ఏళ్ల క్రితం వెళ్ళక్కర్లా, 100 ఏళ్ల క్రితం వెళ్తే 30-40 ఏళ్ళ లైఫ్ స్పాను ఇప్పుడు 70 ఏళ్ళు చేసాం. ఇండియాలో లైఫ్ స్పాన్, యావరేజ్ లైఫ్ స్పాన్ 70 ఏళ్ళు, అమెరికాలో యావరేజ్ లైఫ్ స్పాన్ 78 ఏళ్ళు, అట్లానే జపాన్లో యావరేజ్ లైఫ్ స్పాన్ 80 దాటింది. సో ఇట్లాగా మనం
లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ చేసాము కానీ హెల్త్ స్పాన్ అంటాం. హెల్త్ స్పాన్ అంటే ఈ బతికినన్నాళ్ళు మనం హెల్తీగా ఉంటున్నామా రోగాలతో ఉంటున్నామా అనేది మనం ప్రశ్నించాలి. అది మీ ప్రశ్న. లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ చేయగలిగాం కానీ హెల్త్ స్పాన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న. ఎట్లాగంటే లైఫ్ స్పాన్ ఎలా ఇంప్రూవ్ చేసాం? మనం కొత్త కొత్త వ్యాక్సినేషన్స్ ద్వారా, యాంటీబయాటిక్స్ ద్వారా మెటర్నల్ మోర్టాలిటీ అంటే చిన్నప్పుడు మనకి మెటర్నల్ ఫీటల్ మోర్టాలిటీని అంటే మదర్ అండ్ బేబీని చిన్నప్పుడే వాళ్ళకి పుట్టినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మనకి అప్పుడు మనం లాంజివిటీ పెంచాం, లైఫ్ స్పాన్ పెంచాం. కానీ ఏమవుతుందంటే ఈ కొత్త కొత్త రోగాలు మీరు అంటున్నట్టుగా రావడం, పాత రోగాలు మళ్ళీ పునరావృతం అవ్వడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డయాబెటీస్ పెరుగుతోంది, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం అది పెరుగుతోంది, హైపర్ టెన్షన్ పెరుగుతోంది, క్యాన్సర్లు పెరుగుతున్నాయి, హార్ట్ అటాకులు పెరుగుతున్నాయి, చిన్నవాళ్లలో హార్ట్ అటాకులు కొత్తగా వస్తున్నాయి, అట్లానే స్ట్రోకులు పెరుగుతున్నాయి, అట్లానే డిప్రెషన్ ఎక్కువైపోతుంది, ఒబిసిటీ ఎక్కువైపోతుంది ఇప్పుడు. సో ఇన్ని రోగాలు, ఈ మెంటల్ ఫిజికల్ 2 రోగాలు పెరుగుతున్నాయి. ఈ 2 రోగాలు ఎందుకు పెరుగుతున్నాయంటే 1,00,000 కారణాలు. కర్ణుడి చావుకి ఎన్నో కారణాలు అన్నట్టుగా ఈ రోగాలన్నిటికి కూడా చాలా కారణాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ చూసుకుంటే ఈ మెడిసిన్, మనకున్న సైంటిఫిక్ వెస్టర్న్ మెడిసిన్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏది, మనం ఏదైతే చాలా రోగాల్ని అరికట్టి చాలా రోగాల్ని ప్రివెంట్ చేసి లైఫ్ స్పాన్ని పెంచామో ఆ మెడిసినే. ఎందుకంటే అది పాపులేషన్ మెడిసిన్. ఎట్లాగంటే స్టడీస్ అన్ని పాపులేషన్ మీద జరుగుతాయి, ఇండివిజువల్స్ మీద జరగవు. దీనికున్న స్టడీ అంతా, ఈ నాలెడ్జ్ అంతా డయాగ్నోసిస్ అంటాం. డయాగ్నోసిస్ అనే పేరు ఎలా వచ్చిందంటే డయాగ్నోసిస్ అనే 2 మాటల నుంచి వచ్చింది. అంటే డయా అంటే త్రూ, ఆ ఎక్స్ప్లోరేషన్ని డయా అంటారు. గ్నోసిస్ అంటే జ్ఞానం అంటాం కదా మనం సంస్కృతంలో, జ్ఞానం నుంచి వచ్చిందే గ్నోసిస్. అగ్నాస్టిక్ పీపుల్ అంటాం, అగ్నాస్టిక్స్ అంటాం. అట్లానే గ్నోసిస్ అనమాట. గ్నోసిస్ అంటే నాలెడ్జ్. ఏ నాలెడ్జ్ మనకి తెలిస్తే మనం కరెక్ట్గా ఆ ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెడేక్ చెప్తా చూడండి. ఒక పేషెంటు హెడేక్తో ఒక వైద్యుడి దగ్గరికి వచ్చారు. ఓకే, ఆ వైద్యుడు ఇంగ్లీషా లేకపోతే ఇండియన్నా లేకపోతే చైనీసా టిబెటన్ మెడిసినా అనేది కాసేపు పక్కన పెడదాం. ఒక వైద్యుడి దగ్గరికి హెడేక్ అని చెప్పి ఒక పేషెంట్ వచ్చాడు. ఇప్పుడు డాక్టరు ఏది తెలిస్తే ఆ హెడేక్కి రీజన్ తెలుస్తుందో అది కనిపెట్టాలి ఆ డాక్టర్. ఒక వైద్యుడు ఏమంటాడంటే, మనం నీకు సివియర్గా హెడేక్ ఉంటే చాలా రోజులుగా ఒక క్యాట్ స్కాన్ తీద్దాం, లేకపోతే ఒక ఎంఆర్ఐ తీద్దాం. ఎందుకు ఎంఆర్ఐ క్యాట్ స్కాన్ తీద్దాం అంటాడు? నాకు డైరెక్ట్గా మీ బ్రెయిన్లో ఏముందో నాకు తెలియాలి. ట్యూమర్ ఉండొచ్చు, బ్లీడింగ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో నాకు తెలియాలి. ఇది ఒక వైద్యుడు. ఇంకొక వైద్యుడి దగ్గరికి అదే పేషెంట్ వెళ్ళాడు. ఆయన ఏమంటాడంటే, నీకు వాత దోషం ఎక్కువైంది, దానివల్ల నీకు ఫ్రీక్వెంట్గా హెడేక్స్ వస్తున్నాయి. సో నీకు వాత దోషం తగ్గడానికి వాత పిత్త కఫ దోషాలను ఉంటాయి, అందులో వాతం ఎక్కువైంది, నీకు అది తగ్గించాలంటే ఇది చెయ్యి. నీకు అది ఎలా తెలిసింది వాత దోషం ఎక్కువ ఉందంటే? ఆయనకి ఒక మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్నే ఎపిస్టమాలజీ అంటాం. సో ఈ మెథడ్. అదే పేషెంట్ ఇంకొక వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏమంటాడంటే, నీకు లోపల మనకి లైఫ్ ఫోర్స్ ఒకటి ఉంటుంది, దాన్ని చీ అంటాం, అంటే చైనీస్లో చీ అంటాం. అది నీకు బ్లాక్ అయింది, నేను ఆక్యుపంక్చర్ చేసి అన్బ్లాక్ చేస్తాను, దానివల్ల నీకు హెడేక్స్ తగ్గుతాయి అంటాడు. 4వ వైద్యుడి దగ్గరికి వెళ్తాడు అదే పేషెంట్ హెడేక్స్తో. ఆయన ఏమంటాడంటే, నీకు బ్యాడ్ స్పిరిట్స్ నీ హెడ్లో ఉన్నాయి, దానివల్ల నీకు హెడేక్స్ వస్తుంది, అంటే నీకు మంత్రం చదువుతాను మంత్రం ఇస్తాను, దానివల్ల నీకు ఆ బ్యాడ్ స్పిరిట్స్ పోతాయి అని చెప్తాడనమాట. సో ఈ 4 వైద్యుల్లో ఎవరు కరెక్టు ఎవరు తప్పు హెడేక్ వచ్చిందని? ఫస్ట్ వైద్యుడు ఏమంటాడంటే, డైరెక్ట్గా నాకు కనపడాలి, అప్పుడే నేను అది ఎగ్జామిన్ చేయగలను. అది సైంటిఫిక్ వెస్టర్న్ మెడిసిన్. మిగిలిన వైద్యులందరూ ఏమంటారంటే, నాకు అర్థమవుతోంది మీకేమవుతుందో, కానీ నాకు డైరెక్ట్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఇండైరెక్ట్గా నేను తెలుసుకోగలను అంటారనమాట. అవన్నీ ఓల్డెన్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అనమాట. అంటే డైరెక్ట్ అబ్జర్వేషన్నే ఎంపెరికల్ సైన్స్ అంటాం. సో దాని నుంచి వచ్చిందే వెస్టర్న్ మెడిసిన్. ఆ వెస్టర్న్ మెడిసిన్ ఎలా పనిచేస్తుందంటే, ఇండివిజువల్ పేషెంట్ని ఎలా చూడాలో కంటే పాపులేషన్ మీద స్టడీస్ చేస్తారు వాళ్ళు. సో పాపులేషన్ మీద స్టడీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, పర్సనలైజేషన్ పోతుంది. సో వచ్చావా, బ్లడ్ ప్రెషర్ ఉందా, అందరికీ 140/90 కంటే పాపులేషన్ మొత్తం 140/90లో స్టడీ చేసాం, 140/90 నీకు ఎక్కువ ఉందంటే ఇదిగో ఈ మందు వేసేసుకో అని చెప్పి వాడికి పంపించేస్తారు.
దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫాస్ట్గా రోజుకి 50 మందిని రోజుకి 60 మందిని చూడడం వల్ల ఒక్కొక్క పేషెంట్కి నీకు 2 నిమిషాలు 5 నిమిషాల కంటే ఎక్కువ టైం ఉండదు. మనం ఇందాక అనుకున్న డిసీజెస్ అన్నీ లైఫ్ స్టైల్ డిసీజ్ కదా. చాలా మటుకు ఇన్ఫెక్షన్స్ని మనం కంట్రోల్ చేయగలిగాం. యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్, యాంటీఫంగల్స్ వీటి ద్వారా. ఈవెన్ ఎయిడ్స్ అండ్ హెచ్ఐవి కూడా. అమెరికాలో మా ఒక డాక్టర్ ఒక ఆవిడ నాతో పనిచేస్తున్న ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ ఆవిడ ఈ మధ్య నాకు చెప్పిందనమాట, డాక్టర్ రాజీవ్, హెచ్ఐవిని డయాబెటీస్ కంటే ఈజీగా ఇప్పుడు ట్రీట్ చేయొచ్చు, ఎందుకంటే వైరల్ మెడికేషన్స్ అన్నీ వచ్చినాయి. కానీ డయాబెటీస్ వచ్చేటప్పటికి అది లైఫ్ స్టైల్ ప్రాబ్లం అయిపోయింది. లైఫ్ స్టైల్ ప్రాబ్లము ఎంత మందులు ఇచ్చినా లైఫ్ స్టైల్ మారకపోతే మీకు ప్రాబ్లం తగ్గదు. సో మన లైఫ్ స్టైల్ మారే కొద్దీ మనకి కొత్త రోగాలు వస్తాయి, పాత రోగాలు మళ్ళీ పునరావృతం అవుతాయి. కానీ డాక్టర్కి ఆ టైం లేదు. డాక్టర్ అందులో ట్రైనింగ్ కూడా ఇవ్వరు. లైఫ్ స్టైల్ ట్రీట్మెంట్కి, లైఫ్ స్టైల్ మెడిసిన్కి అనే ట్రీట్మెంట్ కూడా ఉండదు మా స్టడీలో, మా ట్రైనింగ్లో. సో దానివల్ల ఏమవుతుందంటే, వచ్చావా, బ్లడ్ ప్రెషర్ పెరిగింది, బ్లడ్ షుగర్ పెరిగింది, ఇదిగో మాత్రలు, ఇదిగో ఇంజక్షన్లు, ఇదిగో సర్జరీ, ఇదిగో ప్రొసీజర్, తీసేసుకో, వెళ్ళిపో. దానివల్ల ఏమవుతుందంటే జ్వరానికి పారాసిటమాల్ ఇచ్చినట్టు. కానీ జ్వరం ఎందుకు వచ్చింది, దానివల్ల అదంతా ఇన్వెస్టిగేట్ చేయాలంటే టైం పడుతుంది. కానీ పారాసిటమాల్ ఇచ్చేసి పంపించేసినట్టుగా అనమాట. సో దానివల్ల మనకి పాపులేషన్ మెడిసిన్ స్టడీ చేయడం వల్ల ఇండివిజువలైజేషన్ తగ్గిపోయి, అంటే పర్సనలైజేషన్ తగ్గిపోయి, పాపులేషన్ స్టడీస్ ఎక్కువైపోయి, లైఫ్ స్టైల్ మెడిసిన్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల మన వెస్ట్రన్ మెడిసిన్లో. ఎందుకంటే లైఫ్ స్టైల్ మెడిసిన్ అంటే చాలా టైం పడుతుంది. వాళ్ళతో కూర్చొని 20-30 నిమిషాలు ఒక్కొక్క పేషెంట్తో టైం స్పెండ్ చేయాలి. కొన్నిసార్లు 40 మినిట్స్ కూడా పడుతుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా తెలిస్తే కదా వాళ్ళకి ఎందుకు ఈ రోగాలు వస్తున్నాయో తెలిసేది. సో ఒబీసిటీ గురించి మళ్ళీ మాట్లాడదాం. సో దానివల్ల మనకి ఎన్నెన్నో రోగాలు, ఆ రోగాలకి ఎన్నెన్నో మందులు, ఎన్ని మందులు ఇచ్చినా మోస్ట్ ఆఫ్ ద మందులు, చాలామందికి తెలియని విషయం ఇదేంటంటే 70% ఆఫ్ ద టైం మందులు అనేవి సిమ్టమ్నే ట్రీట్ చేస్తాయి, రూట్ కాజ్ని ట్రీట్ చేయవు. సిమ్టమ్ ఎలాగా? సిమ్టమ్ అంటే బ్లడ్ షుగర్ పెరిగింది, అదొక సిమ్టమ్. లోపల ఏదో జరుగుతోంది, దానివల్ల బ్లడ్ షుగర్ పెరిగింది. మనం ఏం చేస్తాం? బ్లడ్ షుగర్ని తగ్గిస్తాం, లోపల జరుగుతున్న ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేయం. బ్లడ్ ప్రెషర్ పెరిగింది, బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి మందులు ఇస్తాం. కానీ ఎందుకు పెరిగింది బ్లడ్ ప్రెషర్, అది తెలుసుకోవాలంటే వాడి లైఫ్ స్టైల్ గురించి మాట్లాడాలి మనం. వాడు ఏం తింటున్నాడు, ఏం చేస్తున్నాడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అన్నారు కదా. యుక్తంతో ఆహార విహారాదులు ఉండాలి. ఆయుర్వేదం భాష అదంతా, ఆయుర్వేదం భాష. సో లైఫ్ స్టైల్ మెడిసిన్ మనకి లోపించడం వల్ల మనకి ఇన్ని రోగాలు వస్తాయి. ఎన్ని రోగాలకి మనం ఎన్ని మందులు ఇస్తే ఆ మందులకి సైడ్ ఎఫెక్ట్స్, ఒక మందుకి మనం ఇస్తే ఆ మందులకి సైడ్ ఎఫెక్ట్స్కి ఇంకో మందు ఇవ్వాల్సి వస్తుంది. ఆ మందులు ఇవ్వడం వల్ల వాడికి డిప్రెషను, స్లీప్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్, కొత్త రోగాలు మళ్ళీ దాని మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వస్తున్నాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ని ట్రీట్ చేయడానికి ఇంకా కాసిన మందులు, ఇట్లాగా పాలీఫార్మసీ అని వచ్చేసిందనమాట. అంటే ఒక మనిషి 5 కంటే ఎక్కువ మాత్రలు తీసుకుంటే దాన్ని పాలీఫార్మసీ అంటారు. సో దానివల్ల మనకి మందులు పెరిగిపోతున్నాయి, రోగాలు పెరిగిపోతున్నాయి. లైఫ్ స్టైల్ని అడ్రస్ చేయలేకపోవడం వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం అన్నమాట ఇది. ఎట్లాగంటే మనకి లైఫ్ స్టైల్తో, ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటాం కదా, ఫుడ్ వల్ల యూ కెన్ క్యూర్ డిసీజెస్, యూ కెన్ క్రియేట్ డిసీజెస్. ఫుడ్తో మనం బ్యాడ్ ఫుడ్ తీసుకుంటే, ఆహారం సరైనది తీసుకోకపోతే కొత్త రోగాలు వస్తాయి, సరైనది తీసుకుంటే ఉన్న రోగాలు తగ్గుతాయి. కానీ ఇవి చెప్పడానికి టైం ఎక్కడిది ఇప్పుడు ఉన్న ఫాస్ట్ పేస్డ్ లోకంలో. సో మనం వెస్టర్న్ సైంటిఫిక్ మెడిసిన్ మీద మటుకే ఆధారపడితే ఈ క్రానిక్ డిసీజెస్ పెరుగుతూనే పోతాయి. అందుకనే నేనేం చెప్తానంటే, నువ్వు చెయ్యి, వెస్టర్న్ మెడిసిన్ మీద ఆధారపడు, మందులు తీసుకో అవసరమైతే, కానీ నీ లైఫ్ స్టైల్ని మర్చిపోకు. నీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిందేమో ఒకసారి దాని గురించి ఆలోచించు. కొన్నిసార్లు జెనెటిక్గా వస్తాయి, జెనెటిక్గా రన్ అవుతూ ఉంటాయి ప్రాబ్లమ్స్, దాన్ని మనం ఏం చేయలేం. కానీ అది ఓన్లీ 5% ఆఫ్ ద కేసెస్. మోస్ట్ ఈవెన్ క్యాన్సర్స్లో కూడా చాలా స్మాల్ పర్సంటేజ్ క్యాన్సర్లు జెనెటిక్గా వస్తాయి. అది మనం కనిపెట్టవచ్చు. మీ ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్స్ రన్ అవుతున్నాయా, రన్ అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. లంగ్ క్యాన్సర్ ఉంటే స్మోకింగ్ చేయొద్దు, ఇట్లా చెప్పుకుంటూ వచ్చి మనం చేసుకోవచ్చు అనమాట. కానీ మనకి అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే, ఈ ఫాస్ట్ పేస్డ్ కార్పొరేటైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ అవ్వడం వల్ల మనకి ఇంకా ఫాస్ట్గా ఇప్పుడు పేషెంట్, ఇప్పుడు ఏంది, ఒక డాక్టరు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడంటే టార్గెట్ ఉంటుంది. బయటికి ఇది చెప్పడం కష్టంగా ఉంటుంది, కానీ ఇది యాక్చువల్లీ నిజం.
నిజాలు మాట్లాడుకుంటే టార్గెట్స్ ఉంటాయి అన్నమాట. ఇన్ని పేషెంట్స్ చూడకపోతే వాళ్ళకి బాటమ్ లైన్ మీట్ అవ్వదు. హాస్పిటల్ రన్ చేయడానికి డబ్బులు కావాలి కదా. సో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పేషెంట్స్ నుంచే కదా వచ్చేది. సో పేషెంట్స్ నుంచి రావాలంటే సర్జరీలు కానీ, ప్రొసీజర్స్ కానీ, స్కాన్లు కానీ, ల్యాబొరేటరీ టెస్టులు కానీ, కన్సల్టేషన్ ఫీజులు కానీ ఈ రూపంలో వస్తాయి. వచ్చినప్పుడు ఎంతమందిని ఎక్కువ చూస్తే మనకు అంత బాటమ్ లైన్ పెరుగుతుంది. ఎంతమందిని ఎక్కువ చూడాలంటే రోజుకి 50 మంది, 60 మంది, 40, 30, 40 మందిని చూడాలంటే ఆ ఉన్న 10-12 గంటల్లో మనం ఒక్కొక్క పేషెంట్కి 5 నిమిషాలు, 2-3 నిమిషాలు మీరు గమనిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే, నేను ఇండియాలోనే చెప్పట్లేదండి, చాలా చోట్ల ప్రపంచంలో అన్ని చోట్ల ఇలానే జరుగుతుంది. కార్పొరేటైజేషన్ ఆఫ్ మెడిసిన్ ఎప్పుడైతే బిజినెస్గా మారిందో, తప్పట్లేదు, బిజినెస్గా మారిందో ఇంకా ఇట్లాగ అయిపోయింది. దానివల్ల డాక్టర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్కి ట్రైనింగ్ లేదు. సెకండ్ ఆఫ్ ఆల్ డాక్టర్కి వాళ్ళ స్టడీస్, వాళ్ళ నాలెడ్జ్ అంతా పాపులేషన్ బేస్డ్ మెడిసిన్ మీద ఉంటుంది, పర్సనలైజేషన్ మెడిసిన్ మీద ఉండదు. డాక్టర్ టైం కూడా లేదు, టైం లేదు. మూడోది టైం లేదు, ప్రెషర్ మీద ఉంటాడు డాక్టర్, ఎప్పుడు టైం చూసుకుంటుంటాడు. 5 నిమిషాలకు ఒక పేషెంట్ చూడాలి, పావు గంటకు ఒక పేషెంట్ చూడాలి, వాట్ ఎవర్ ద గోల్ ఈస్ వాళ్ళు పెట్టిన. సో డాక్టర్ కూడా హెల్త్ కోల్పోతుంటాడు కదా. చాలామంది డాక్టర్స్ అన్హెల్దీ అయిపోతున్నారు. ఇప్పుడు మీరు చూడండి, చాలామంది డాక్టర్స్కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నిద్ర ఉండదు, స్ట్రెస్ ఎక్కువైపోతుంది, స్మోకింగ్, ఆల్కహాల్ చేస్తున్నారు, ఫ్యాటీ లివరు, డాక్టర్లకి ఫ్యాటీ లివరు, హైపర్ టెన్షను, కార్డియాక్ బ్లాకేజెస్ అవన్నీ వస్తున్నాయి. పాపం వాళ్ళకి ఎందుకు లేదంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే చట్రంలో ఇరుక్కుపోయారు వాళ్ళు కూడా. కార్పొరేట్ చట్రంలో వాళ్ళు కూడా ఇరుక్కుపోయి బయట రావాలంటే ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే ఈ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి ఒక కల్చర్ ఉంటుంది. మెడిసిన్ గురించి వీక్నెసెస్ ఆర్ నెగిటివ్స్ ఎందుకు చెప్తున్నానంటే, పాజిటివ్స్ మనకు తెలుసు, ఎంతో మనకి అడ్వాన్స్మెంట్ వచ్చింది, మనకి ఏదైనా ఎమర్జెన్సీస్ వస్తే మనం వెస్టర్న్ మెడిసిన్కే వెళ్తాము, ఇమీడియట్గా అడ్వాన్స్మెంట్స్, టెక్నాలజీ, దానివల్ల ఉపయోగం ఉంది. ఇప్పుడు నేను నెగిటివ్స్ ఎందుకు చెప్తున్నానంటే, దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. రూట్ కాజెస్ మనం అర్థం చేసుకుంటే మనం వాటిని కూడా కరెక్ట్ చేసుకొని వెళ్తాం. కానీ ఈ మెడిసిన్ సిస్టమే, దాని ఫౌండేషన్, దాని ఫిలాసఫీయే అలా ఉంది. దాని ఫౌండేషనే పాపులేషన్ మెడిసిన్ మీద బేస్ అయినది, ఎంపెరికల్ డైరెక్ట్ అబ్జర్వేషన్. ఇప్పుడు డైరెక్ట్ అబ్జర్వేషన్ అండ్ కంట్రోల్ స్టడీస్ మీద ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అన్నీ ల్యాబ్లో జరుగుతుంటాయి కదా మొదటివన్నీ. ఆ ల్యాబ్ ఏం చేస్తుందంటే, ల్యాబ్లో జరిగినప్పుడు కాంటెక్స్ట్ని తీసేస్తుంది. కాంటెక్స్ట్ అంటే ఏంటంటే, ఒక పేషెంట్ మీ దగ్గరకు వస్తే వాడికి ఒక రోగం ఉందంటే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఎట్లాగంటే వాడు సోషల్ కాజెస్ ఉండొచ్చు, వాడి ఆర్ ఫ్యామిలీ రీజన్స్ ఉండొచ్చు, ఆర్ వాడికి ఎకనామికల్ రీజన్స్ ఉండొచ్చు. నాట్ ఓన్లీ ఒక హెల్త్ ప్రాబ్లం ఉందంటే స్ట్రెస్ వల్ల ఓవర్ ఈటింగ్ చేయొచ్చు, దానివల్ల డయాబెటీస్ రావచ్చు, దానివల్ల హై కొలెస్ట్రాల్ రావచ్చు. ఇప్పుడు మీరు ఇదొకటే చూసి ఆ స్ట్రెస్ని అడ్రస్ చేయలేదనుకోండి, ఆ స్ట్రెస్ దేనివల్ల వచ్చింది? మ్యారిటల్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, బాస్తో ఉన్న ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎకనామికల్ ప్రాబ్లమ్స్, ఆర్ సోషల్ ఇంజస్టిస్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. వాళ్ళని సరిగ్గా సోషల్ ఇంజస్టిస్ అంటాం కదా మనం, వాటి వల్ల ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఐడెంటిఫై చేయకపోతే ఎప్పుడు ప్యాచ్ వర్క్ లాగా అయిపోతుంది. అంటే మీరు అంటున్నట్టుగా దీనికి రూట్ కాజు ఈ రోగాలు ఇన్ని పెరగటానికి, కొత్త రోగాలు రావటానికి, పాత రోగాలు మళ్ళీ తిరిగి తోడుకోవడానికి, తర్వాత తీసుకున్న అడ్వాన్స్ అయినా కానీ మెడిసిన్ ఈ సైడ్ ఎఫెక్ట్లు ఇవన్నీ పెరగటం వల్ల కారణానికి పాపులేషన్ మెడిసిన్ చేస్తున్నాం మనము. తర్వాత పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది లేకపోవటం వల్లే మెయిన్గా జరుగుతుంది అనేది ఒక వన్ ఆఫ్ ది పవర్ఫుల్ రీజన్స్. అంతే కదా. ఎందుకంటే పాపులేషన్ మెడిసిన్ అవ్వడం వల్ల స్టాండర్డైజేషన్ వస్తుంది, అది ఒక అడ్వాంటేజ్. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా రూల్ బేస్డ్ ప్రోటోకాల్స్ అని ఉంటాయి. మీకు నిమోనియా వస్తే ఇది ఈ టెస్ట్లు ఆర్డర్ చేయి, ఈ యాంటీబయాటిక్స్ పెట్టు, అది పని చేయకపోతే నెక్స్ట్ హయ్యర్ లెవెల్కి వెళ్ళు, లేకపోతే ఒక క్యాన్సర్ వస్తే దానికి ఈ పర్టికులర్ ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది. క్యాన్సర్ ఈ పర్టికులర్ స్టేజింగ్ ఆఫ్ క్యాన్సర్ చెయ్యి, ఆ స్టేజ్కి ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇది ఒక స్టాండర్డైజేషన్. అది స్టాండర్డైజేషన్ వల్ల ఏమవుతుందంటే అందరినీ ఒకేలా చూడడం మనం మొదలు పెడతాం. వాడికి క్యాన్సర్ ఎందుకు వచ్చింది? బాడీ కాన్స్టిట్యూషన్ అంటారు ఆయుర్వేదం. అది మనకేమవుతుందంటే అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్కి వెళ్ళా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదం, లేకపోతే ఆక్యుపంక్చర్ లైక్ చైనీస్ మెడిసిన్, లేకపోతే సిద్ధ వైద్యం, లేకపోతే టిబెటన్ మెడిసిన్, ఇవన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే
సరేనయ్యా నీకు ఈ రోగం వచ్చింది, ఎందుకు వచ్చిందో మనం కనుక్కుందాం, దీని గురించి మనం ఒక 10 నిమిషాలు నీ లైఫ్ స్టైల్ గురించి చెప్పు, నువ్వు ఎట్లా పడుకుంటావు, నీకు ఏది ఇష్టం, ఏది నీ ఫ్యామిలీ రిలేషన్షిప్ గురించి చెప్పు, ఇట్లాంటివన్నీ కొంత హిస్టరీ. మీరు చెబుతున్న భాష ఒకప్పుడు మాలో ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా, అంటే చెప్తూ 40 ఏళ్ల క్రితం డాక్టర్ దగ్గరికి వెళ్తే, నేను నా చిన్నప్పుడు వెళ్ళాను నేను డాక్టర్ దగ్గరికి, నాన్నగారు ఏదన్నా జలుబో జ్వరమో ఏదో ఉంటే ఆయన దగ్గర వెళ్ళగానే ఆయన ఏమన్నాడు, అన్న ఏంరా ఈరోజు ఏం తిన్నావు, ఏంటి విశేషాలు, ఏ సినిమా చూసావు, దీనికి ఏది బాగా ఇష్టము, ఇలా పర్సనల్గా మాట్లాడేసేవాడు. మాట్లాడేసి ఏదో ఒక చిన్న ఇంజక్షన్ ఓ ట్యాబ్లెట్ ఇచ్చేవాడు, తగ్గిపోతుంది ఏముండదు, వీడికి కొంచెం ఆపేసేయండి ఈ పెట్టేసేయండి అని అయిపోయింది. కరెక్ట్. పర్సనలైజ్డ్ మెడిసిన్ అన్నారు. పర్సనలైజ్డ్ మెడిసిన్ ఆ కాంటెక్స్ట్ని మనం అందులో పెట్టాలి. ఆ పేషెంట్కి ఏ కాంటెక్స్ట్లో వస్తున్నాడు వాడు, మీరు అనుకున్న పెరిఫరల్ ఫ్యాక్టర్స్ అన్నీ ఆ ఒక్క రోగానికి రూట్ కాజ్ అవ్వచ్చు. తర్వాత జెనెటిక్గా కూడా మా ఫాదరు మా మదర్కి ఏమేమి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి హెల్త్ యొక్క పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి, అలాగే గ్రాండ్ ఫాదర్కి ఏంటి వాళ్ళకి ఏంటి, ఆ మొత్తం ఆ ఫ్యామిలీ డాక్టర్స్ అంటారు కదా, ఆ ఫ్యామిలీ డాక్టర్స్ వ్యవస్థ మళ్ళీ రివైవ్ అవ్వాలి. ఫ్యామిలీ డాక్టర్స్ వ్యవస్థ ఎందుకు పోతుందంటే స్పెషలైజేషన్ వల్ల పోతుంది. అదే ఎక్సెసివ్ స్పెషలైజేషన్ వల్ల ఏమవుతుందంటే మనకి జనాభా కూడా పెరుగుతున్నారు. జనాభా పెరుగుతుంది. ఇప్పుడు లంగ్ ప్రాబ్లం వస్తే లంగ్ డాక్టర్, హార్ట్ ప్రాబ్లం వస్తే హార్ట్. అందులో కూడా బోర్డులు పెట్టాము. హార్ట్లో కూడా ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అని ఉంటారు, ఎకో కార్డియోగ్రామ్లో స్పెషలైజేషన్ వాళ్ళు ఉంటారు, స్టెంట్లు వేసే వాళ్ళు స్పెషల్గా ఉంటారు, హార్ట్ ఫెయిల్యూర్ స్పెషల్గా ఉంటారు. ఇట్లాగా ఫిజిషియన్ ఉంటారు, మళ్ళీ ఓన్లీ ఫిజిషియన్లు ఉంటారు, సర్జన్లు ఉంటారు. సర్జన్లో మరి వాల్వ్ రిప్లేస్మెంట్ చేయడానికి ఒకళ్ళు ఉంటారు, బైపాస్ చేయడానికి ఒకళ్ళు ఉంటారు. అవన్నీ మంచిదే. అవన్నీ ఏదైతే పర్టికులర్ ప్రాబ్లమ్ టెంపరీగా అడ్రస్ చేయడానికి ఓకే, మైన్యూట్గా టెంపరీగా ఎక్యూట్గా ఎమర్జెంట్గా అడ్రస్ చేయడానికి బాగుంటుంది, కానీ మైన్యూట్గా చూడాలి. సో దీని పరిష్కారం ఏంటంటారు? మరి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం జరగాలంటే దీనికి డాక్టర్ ట్రైనింగ్లో, ఇప్పుడు నాకు ట్రైనింగ్ అప్పుడు ఇవేమి తెలియవు, మాకు ఎలా ట్రైన్ చేశారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక పేషెంట్ హైపర్ టెన్షన్తో ఫస్ట్ టైం హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్తో డయాగ్నోసిస్ అయి నా దగ్గరికి వచ్చారు. పేషెంట్ నన్ను అడిగాడు, నాకు ఇప్పుడు హై బ్లడ్ ప్రెషర్ అని మీరు డయాగ్నోస్ చేశారు, మందులు ఇచ్చారు, ఎంతకాలం వాడాలి? మా స్టాండర్డ్ ఆన్సర్ ఏంటంటే లైఫ్ లాంగ్ వాడాలి. డయాబెటీస్ వచ్చింది, ఎంతకాలం వాడాలి? లైఫ్ లాంగ్ వాడాలి. థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, ఎంతకాలం వాడాలి? లైఫ్ లాంగ్ వాడాలి. ఇప్పుడు గ్యాస్ కూడా యాసిడ్ రిఫ్లక్స్ వస్తే లైఫ్ లాంగ్ వాడాలి. ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుసుకుంటున్నది ఏంటంటే, నాలాంటి వాళ్ళు, నేను 20 ఏళ్ళు మెడిసిన్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత, అరే ఏదో ఎక్కడో మిస్ అవుతున్నాం మనం. ఎందుకంటే ప్రతి పేషెంట్కి లైఫ్ లాంగ్ మందులు ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు హైపర్ టెన్షన్ అని వస్తాడు, 2 ఏళ్ల తర్వాత ఆ మందు పనిచేయదు, ఇంకో హైపర్ టెన్షన్ మెడిసిన్, హై బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ యాడ్ చేయాల్సి వస్తుంది. అట్లానే చిన్నగా వెయిట్ గెయిన్ అవుతూ టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ వచ్చినప్పుడు ముందు మాత్రలతో మొదలు పెడతాం, తర్వాత ఇన్సులిన్ యాడ్ చేస్తాం. ఇన్సులిన్ యాడ్ చేసినప్పుడు ఇన్సులిన్ ఏమంటామంటే ఎనబాలిక్ హార్మోన్. అది ఎనబాలిక్ హార్మోన్ అంటే వెయిట్ పెంచుతుంది. ఇన్సులిన్ తీసుకోవడం వల్ల మనం వెయిట్ పెరుగుతాం. వెయిట్ పెరిగినప్పుడు డయాబెటీస్, మనకి వెయిట్ తగ్గితే డయాబెటీస్ తగ్గుతుంది, టైప్ 2 డయాబెటీస్ కదా. కానీ వెయిట్ పెరుగుతూ పోయామనుకోండి, డయాబెటీస్ కూడా పెరుగుతూ పోతుంది. సో ఇన్సులిన్ డోస్ కూడా పెరుగుతూ వెళ్తుంది. సో మీకు ఇన్సులిన్ డోస్ పెరుగుతుంది, మాత్రలు పెరుగుతున్నాయి, హై బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. దానివల్ల కొత్త హార్ట్ ఫెయిల్యూర్ అని, డయాస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు, హార్ట్ ఫెయిల్యూర్ అని, కిడ్నీ ఫెయిల్యూర్ అని, ఇవన్నీ వస్తున్నాయి. ఒక్క మాత్రతో మొదలుపెట్టింది వాడు ఎక్కడికి తీసుకెళ్ళామో చూడండి. మీరు ఇందాక చెప్పారు 5 మాత్రలు దాడితే అది పాలీ ఫార్మసీ అన్నారు కదా. సో అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయి ఎపిడమిక్ అయిపోయింది అమెరికాలో. సో దీనికి పరిష్కారం ఏంటంటారు? పర్సనలైజ్డ్ మెడిసిన్ రావాలంటారు. సో మన ట్రైనింగ్లోనే మార్పు రావాలి. ట్రైనింగ్లో ఎలాగ మార్పు రావాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హై బ్లడ్ ప్రెషర్ ఉంది, నేను దాంతో మొదలుపెట్టా కదా ఇందాక. మేము ఎంబీబీఎస్ చదివేటప్పుడు పేషెంట్స్ పీజీ చదివేటప్పుడు కూడా పేషెంట్ బ్లడ్ ప్రెషర్తో వస్తే ఫస్ట్ థింగ్, బ్లడ్ ప్రెషర్కి నేను ఇదిగోనా నేను మందులు ఇస్తున్నాను ఎందుకంటే చాలా ఎక్కువగా ఉంది, కానీ నువ్వు మళ్ళీ నా దగ్గరికి రా, మళ్ళీ మాట్లాడదాం, ఎలాగ బ్లడ్ ప్రెషర్ని రివర్స్ చేయొచ్చో మనం మాట్లాడదాం. సో నీ లైఫ్ స్టైల్లో ఏ మార్పులు చేస్తూ మనం వస్తే బ్లడ్ ప్రెషర్ని మనం మందులు లేకుండా తగ్గించవచ్చు అనేది డాక్టర్ల రెస్పాన్సిబిలిటీ. పర్సనలైజ్ మెడిసిన్లో అది వస్తుంది. ఫస్ట్ ఏం చేశాను, పాపులేషన్ మెడిసిన్ ప్రకారం వెళ్ళిపోయాను. బ్లడ్ ప్రెషర్ 140/90 నీకు ఎక్కువ ఉంది, 140/90 ఉంటే అందరికీ, నీకు ఒక్కడికే కాదు,
అందరికీ 140 or 90 కంటే పెరిగితే నేను మందులు ఇవ్వడం అనేది ఓకే, లెటెస్ సే 140 or 90, 150 or 100 ఉందనుకోండి. సో మీకు మందులు ఇవ్వాలి. ఆర్ బ్లడ్ ప్రెషర్ 200, 300 అది ఒక రకంగా ఫస్ట్ ఎయిడ్ లాంటిది. ఫస్ట్ ఎయిడ్ లాంటిది. ఇమీడియట్గా నేను దీంతో మొదలు పెడతాను. నువ్వు మళ్ళీ నా దగ్గరికి రా, మళ్ళీ మాట్లాడదాం. నీకు ఎందుకు పెరుగుతోంది, ఒకప్పుడు లేదు నీకు, ఇప్పుడు ఎందుకు పెరుగుతోంది? జెనెటిక్గా ఉండుండొచ్చు, కానీ అట్లీస్ట్ నువ్వు 4 మందులు తీసుకునేది 2 మందులతో మనం తగ్గించే ప్రయత్నం మనం చేద్దాం అని మనకి ట్రైనింగ్లో మార్పు రావాలి. ఆ ట్రైనింగ్లో మార్పు రావాలంటే మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ మందులు ఉన్నాయి ఏవైతే ఉన్నాయో, స్టడీస్ అన్నీ ఉన్నాయి చూడండి, వాటికి ఫండింగ్ ఉండాలి కదా. మందులకి స్టడీ రీసెర్చ్ చేయాలంటే ఫండ్ చేయాలి. ఆ ఫండింగ్ అంతా ఫార్మస్యూటికల్ కంపెనీ ఫండ్ చేస్తుంది. ఫార్మస్యూటికల్ కంపెనీ ఫండ్ చేసినప్పుడు అవన్నీ మా బుక్స్లోకి వెళ్తాయి. ఫార్మస్యూటికల్ కంపెనీ వాడు మందులు తగ్గించుకో అని ఎందుకు చెప్తాడు? వాడు అమ్ముకుంటేనే కదా డబ్బులు. మాకు ఒక డిక్టమ్, ఒక స్టేట్మెంట్ ఉందన్నమాట ఇంగ్లీష్లో, ఏ పేషెంట్ క్యూర్ ఈజ్ ఎ కస్టమర్ లాస్ట్ అని ఒకటి ఉంది. అంటే పేషెంట్ని నువ్వు డయాబెటీస్, హైపర్ టెన్షన్ క్యూర్ చేసేస్తే కస్టమర్ పోతాడు నీకు. ఇప్పుడు పేషెంట్లు కస్టమర్లుగానే ఉంటున్నారు. సో మీకు మందులు తగ్గించేస్తే ఇప్పుడు మీకు బిజినెస్ ఎలా రన్ అవుతుంది? అది వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు వైద్యుడు రోగి కాదు, కస్టమర్ అయిపోయాడు వాడు. కస్టమర్ ప్రొవైడర్. అమెరికాలో ఇప్పుడు అది వచ్చేసింది. ప్రొవైడర్ డాక్టర్లు అంటలేదు ఇప్పుడు. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేసిందంటే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అని పెట్టేసింది పేరు. ఫిజిషియన్స్ అని తీసేసి హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అని పెట్టేసింది. ఎందుకంటే సప్లై అనేక రకాల సప్లైర్స్, వాళ్ళొక సప్లైర్, ఒక ప్రొవైడర్. అంటే ఇప్పుడు ఏ సప్లయర్ లాగా సర్వీస్ ప్రొవైడర్, మెడికల్ సర్వీస్ ప్రొవైడర్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లాగా మెడికల్ సర్వీస్ ప్రొవైడర్, టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ లాగా మెడికల్ సర్వీస్ ప్రొవైడర్. సో ఇట్లాగా మనకి అది మనం గమనించాలి. మనకి ఎవరు ముఖ్యం అనేది చూసుకోవాలి. ప్రతి డాక్టరు మనకి ఫార్మస్యూటికల్ కంపెనీస్, ఫుడ్ కంపెనీస్ కాదు కదా, పేషెంట్ కదా మనకి ముఖ్యం. అంటే మరి ఫండింగ్ కావాలి, రీసెర్చ్ జరగాలండి. ఫండింగ్ మరి వాళ్ళే చేస్తున్నారు. ఫండింగ్ ఎక్కడి నుంచి తేవాలి? ఫండింగ్ ప్రకారం ఫండింగ్ జరుగుతూ ఉంటుంది, మందులు వస్తూ ఉంటాయి. అవసరమైనప్పుడు ఆ మందులు వాడాలి. కరెక్టే. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఫండింగ్ కావాలంటే ఆ ఫార్మసీ కంపెనీల వాళ్ళు ఫండింగ్ ఇస్తారు. ఆ ఫార్మసీ కంపెనీ వాళ్ళు చేసిన మందులు అమ్మటం కోసమే వాళ్ళు ఎంత అమ్మితే, ఎంత టర్న్ ఓవర్ చేస్తే, ఎంత లాభాలు వస్తే వాళ్ళ కొంత పెట్టుకుని అందుకు 1% మీకు కేటాయించి ఫండింగ్కి ఇస్తారు. మరి ఇంకా ఆల్రెడీ అక్కడ దాన్ని ఏమంటారు, లాక్ అయిపోయింది. క్రికెట్లో ఆల్రెడీ జరిగిపోయిన మ్యాచ్ ఫిక్సింగ్ లాగా అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది కదా. ఇంకా మరి మన వ్యవస్థను ఎలా మార్చలేం కదా. అప్పుడు ఇండివిజువల్గా ఎవరు కూడా ఆలోచించడం స్టార్ట్ చేయాలి. కానీ డాక్టర్లు ఎలా ఉంటారంటే, ఎంత కాదన్నా సరే వాళ్ళకి పేషెంట్ బాగుపడడం మీదే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. 90% డాక్టర్లు హ్యుమానిటీతో ఉంటారు కదా. సో వాళ్ళకి ట్రైనింగ్ లోపం వల్ల అండి ఇది. అంతేగాని వాళ్ళకి డాక్టర్లకి ఇంట్రెన్సిక్గా వాళ్ళు మనం ఈ పేషెంట్ మీద మందులు పెట్టేసి డబ్బులు చేసేసుకుందాం అనేది చాలామంది డాక్టర్లకి కరెక్టే. కానీ ఇప్పుడు మీరు ఒక చట్టంలో ఇరుక్కుపోయారు. మీరు దీని నుంచి మీరు ఎక్కడ చెప్పగలుగుతున్నారు. కానీ ఇలా వ్యవస్థ మారితే బాగుండని అందరూ కోరుకుంటున్నారు. బాగుంటుంది, వినడానికి చాలా బాగుంటుంది. కానీ ప్రాక్టికల్గా ఇరుక్కుపోయినారు కదా. లేదు ఇప్పుడు మారుతోంది చిన్నగా. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల కానీ మీరు చాలామంది చూస్తున్నారు కదా, మందులు లేకుండా ఎలా తగ్గించుకోవాలి అని ఒక మూమెంట్ ఒక సైడ్ను స్టార్ట్ అవుతుంది. కానీ వాళ్ళందరూ డాక్టర్లు కాదు. అవునవును, వాళ్ళందరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆలోచిస్తున్నారు. ఇందాక మీరు అన్నా కదా, అందుకని డాక్టర్స్ సరే ఇండివిజువల్గా ఇంకా ఆలోచన మొదలుపెట్టారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ పెరుగుతున్నప్పుడు ఎక్స్పోజర్ పెరుగుతోంది. మెడిసిన్ అంటే ఏంటి అని పెరుగుతోంది. ఎక్స్పోజర్ పెరుగుతున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పెరుగుతోంది. సో దానివల్ల పేషెంట్స్ నుండి జాగృతం అవుతున్నారనమాట. అయ్యి వాళ్ళు డాక్టర్లను కొన్నిసార్లు ప్రశ్న వేయాలి. దీన్ని నేను న్యాచురల్గా తగ్గించుకోవాలనుకుంటున్నాను, మందులు వేసుకుంటా, కానీ న్యాచురల్గా తగ్గించుకోవాలంటే మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరికి నన్ను పంపించండి, నేను న్యాచురల్గా తగ్గించుకుంటాను అని మనలో కొంత అవేర్నెస్ ఇంప్రూవ్ అవ్వాలి, చైతన్యం రావాలి. అట్లానే దానివల్ల డాక్టర్కి కూడా ఇప్పుడు నేను హాస్పిటల్లో పనిచేస్తానన్నా కదండి, హాస్పిటల్లో పేషెంట్ సీరియస్గా వస్తాడు, ఏదో సమ్ కైండ్ ఆఫ్ నిమోనియా, సిఓపిడి ఆర్ బ్రాంకైటిస్ దానివల్ల వస్తాడు, లేకపోతే స్ట్రోక్ వల్ల, సెప్సిస్ వల్ల, సివియర్ నిమోనియా వల్ల ఏదో వస్తాడు. చివరి తగ్గిపోతున్నప్పుడు వాడితో పక్కన కూర్చొని నేను కాసేపు మాట్లాడతానన్నమాట. ఏమయ్యా నీకు ఇది ఉంది, నువ్వు కొద్దిగా సిగరెట్ తగ్గించు, లేకపోతే ఆల్కహాల్ తగ్గించు, దానివల్ల ఈ రోగాలు వస్తాయి. ఇట్లా చెప్పరని కాదు, నాకు కొంత టైము వచ్చినప్పుడు ఏంటంటే నేను రాగానే అవన్నీ చెప్పను. ఎక్యూట్గా అంటే ఇమీడియట్గా ఎమర్జెన్సీ ఇది ఏది ఉందో అది ఆ పేషెంట్ బతకాలి కదా ముందు.
అంటే పాపులేషన్ మెడిసిన్ ఆధారంగా స్టాండర్డ్ ప్రోటోకాల్ని పాటిస్తూ ముందు టకటగా వాడికి బీపీ లెవెల్స్ తగ్గించి లేకపోతే షుగర్ లెవెల్ తగ్గించి నార్మల్స్కి తీసుకొచ్చి మెడికేషన్ ఇచ్చి వాడు తిరిగి మళ్ళీ రెస్టోర్ వెళ్ళిపోయే టైంలో పిలిచిట్రా బాబు నీకు ఇవి ఉన్నాయి ఇవన్నీ తగ్గించుకొని పర్సనల్ మెడిసినల్ అడ్వైజ్ ఇస్తారు. ఇప్పుడు మనం కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడదాం. నువ్వు పొద్దున్న నుంచి ఏం తింటావు, ఏం తినవు, నీ ఆహారం ఏంటి, విహారం ఏంటి, ఆ పద్ధతులు ఏంటి ఒక్కసారి నాకు చెప్పు. ఒక 5 నిమిషాల్లో చెప్పేసి నువ్వు అందులో, ఎందుకంటే ఇది ఒకసారి ఇది ఒక డైలాగ్ మొదలు పెడితే వాడు దాన్ని అందుకొని కొంతమంది పేషెంట్లు ఆ అవేర్నెస్ పెరుగుతుంది. అప్పుడు అంటే డాక్టర్స్ ఎక్కువ మంది అలా ఉన్నారు లేరు. కొంతమంది డాక్టర్ ఫస్ట్ ఏమవుతుందంటే యంగ్ డాక్టర్స్కి గబగబా పేషెంట్కి చాలామందిని చూడాలి, ఉన్న లోన్స్ అన్నీ తీర్చి ఈ గొడవలో ఉంటారనమాట, ఫైనాన్షియల్గా ఉంటారు. కొంత ఎక్స్పీరియన్స్ వచ్చేసిన తర్వాత వాడికే ఆ డాక్టర్కి ఆయనకు కానీ ఆవిడకి కానీ అర్థమవుతుంటుంది, అరే నేను చేసే మెడిసిన్ నాకే సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు, ఇంకా పేషెంట్కి ఏమి ఇస్తుంది సాటిస్ఫాక్షన్. అంటే మాలో ఇప్పుడంటే ఈ 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి కార్పొరేట్ హాస్పిటల్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఇంకా ఈ కొత్త మిలీనియం ఇయర్ అంటాం కదా, అప్పటి నుంచి ఇంకా పెరిగినాయి. 40 ఏళ్ళ నుంచి పెరుగుతున్నాయని చెప్పచ్చు. అంతకుముందు డాక్టర్ ఒకడే ఎంబీబీఎస్ ఒకడే ఉండేవాడు, ఓన్లీ ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండి, ఇంకోటి ఏదో ఉండేది, 3 వినపడేవి ఎక్కువ. మీలాంటి ఆలోచన ధోరణి ఉన్నవాళ్ళు సొంతంగా హాస్పిటల్ పెట్టుకొని చక్కగా వచ్చిన పేషెంట్ని మనస్ఫూర్తిగా చూసి వాడికి ఎన్ని ఏంట్రా బాబు నీ పరిస్థితి అని తెలుసుకొని వాడికి ఇమ్మీడియట్గా తగ్గడానికి ముందు మోడర్న్ మెడిసిన్ ప్రకారం మీ పాపులేషన్ మెడిసిన్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం మందులు అందించేసి తర్వాత మొత్తం అసలు నువ్వు మందులే సార్ నీ ఎంతకాలం వేసుకోవాలి ఈ మందులే వేస్తే ఎలాగా సార్ అంటే మందులే వాడక్కలేదు, ఇలా చేయి తగ్గిపోతుంది, ఒకటి వేసుకోగాని ఎక్కువ వేసుకోక్కర్లేదని మీరు చెప్తారు. సో ఇలాగా ఇండివిజువల్ పర్సనలైజ్డ్ మెడిసిన్, తర్వాత ఒకప్పటిలాగా ఫ్యామిలీ డాక్టర్స్, ఇలా ఇండివిజువల్ డాక్టర్ పేషెంట్ మధ్య ఒక మానవ సంబంధాలు ఇవన్నీ పెరిగే రోజులు వస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం రాదు. అది రెండు ఉండాలి, ఎందుకంటే స్పెషలైజేషన్ పెరుగుతోంది, ట్రైనింగ్ ప్లస్ ట్రైనింగ్ ఇది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు రూల్ బేస్డ్ మెడిసిన్ కొన్నేళ్ల తర్వాత ఇంకొక వచ్చేస్తోంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన తర్వాత మనం ఆ డాక్టరు అన్ని గుర్తుపెట్టుకోలేడు. పేషెంట్ కూడా కొంచెం చదువుకున్న వాళ్ళు కూడా ఎనాటమీ తెలుసుకుంటున్నారు. ఎనాటమీ ఏంది, ఏదైనా డాక్టర్ మందు సజెస్ట్ చేస్తే ఇమీడియట్గా సెల్ ఫోన్ తీసి టక్కని కొట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీలో ఆ మందుకి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటని కొట్టేసి ఇమీడియట్గా డాక్టర్ని ఇదేంది ఇది నువ్వు నా ఫ్యాటీ లివర్కి కొత్త మందు ఒకటి వచ్చింది, ఫ్యాటీ లివర్ కొత్త మందు ఒకటి వచ్చింది అంటున్నావు, ఆ మందు తీసుకుంటే వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ లివర్ ఫెయిల్యూర్ అని చెప్తోంది, ఫ్యాటీ లివర్కి మందు ఇస్తున్నావు కానీ లివర్ ఫెయిల్యూర్ అని చెప్తోంది ఏంటి అని. ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు ఇవ్వండి నాకు. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మందు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే డాక్టర్ కంటే పేషెంట్ కొన్నిసార్లు ముందు ఉంటున్నాడు. ఇద్దరు ఒకటే కదా. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇద్దరి దగ్గర ఉంటుంది, మొబైల్ ఫోన్లో ఉంటుంది. సో అఫ్ కోర్స్ పేషెంట్కి డాక్టర్కి ఉన్నంత ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు, కానీ ప్రశ్న అడగొచ్చు కదా. అంటే ప్రశ్నించే లక్షణము, ఆలోచించుకునే లక్షణం పెరగాలి. సో ఒక సైడ్న మనకి టెక్నాలజీ, సూపర్ స్పెషలైజేషన్ పెరుగుతుంది. ఇంకొక సైడ్ ఏమవుతుందంటే మనకి ఆ పర్సనల్ కనెక్షన్ తగ్గిపోతుంది దీనివల్ల, ఎందుకంటే ఫాస్ట్ పేస్డ్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు అది మార్పు కొంత వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మా క్లినిక్లో, మా హాస్పిటల్లోనే చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివైస్ ఒకటి పెట్టుకుంటాం అవుట్ పేషెంట్ క్లినిక్స్లో. అదేం చేస్తుందంటే యాంబియంట్ లిజనింగ్ అంటారనమాట. యాంబియంట్ లిజనింగ్ అంటే ఇప్పుడు మీరు పేషెంట్ నాతో మాట్లాడుతూ నేను పేషెంట్తో మాట్లాడుతున్నదంతా రికార్డ్ చేసేస్తుంది. నేను మళ్ళీ టైప్ చేయక్కర్లా, డిక్టేట్ చేయక్కర్లేదు, నోట్స్ రాయక్కర్లా, మీ పని అంతా చేస్తుంది. మా ఇద్దరి పని పేషెంట్ చెప్పింది, నేను వాళ్ళతో మాట్లాడిన ఆ కాన్వర్జేషన్ అంతా ఒక పేషెంట్ నోట్ లాగా నీట్గా క్లీన్గా ఆర్గనైజ్, నాకంటే బెటర్గా క్లీన్గా ఆర్గనైజ్ చేసేసి ఇచ్చేస్తుంది నాకు. సో నేనేం చేయాలి, నెక్స్ట్ ఫేజ్ ఏంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే డయాగ్నోస్ చేస్తుంది. ఈ పేషెంట్కి ఈ ప్రాబ్లం వచ్చింది, వాడికి ఈ రోగం అయ్యుండొచ్చు అని చెప్పి డయాగ్నోస్ చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటి, అదే ట్రీట్మెంట్ కూడా సజెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ప్రోటోకాల్స్ కదా. భవిష్యత్తులో మామూలు ఎంబీబీఎస్, ఎంఎస్సి చదివే మామూలు వాడు కూడా అది పెట్టుకొని వాడే డాక్టర్గా మారే ప్రమాదాలు ఉన్నాయి కదా. అది ప్రమాదమా, దాని ప్రమాదమా? దానికి రెగ్యులేట్ చేయాలి. ఎలా రెగ్యులేట్ చేయాలనేది ఇప్పుడు అదొక పెద్ద ప్రాబ్లం అయిందనమాట. ఎందుకంటే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డాక్టర్ ఇన్ ద ఫ్యూచర్? డాక్టర్ రోల్ ఏంటి ఫ్యూచర్? మామూలు మనిషే డాక్టర్గా మారిపోయి దీని ఏ ద్వారా తెలుసుకుంటే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డాక్టర్ అని తర్వాత ఆ కంట్రోల్ ఉండాలి కదా. ఇంకా డాక్టర్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒబిసిటీ ఎందుకు పెరుగుతోంది?
యా, ఒబీసిటీ అనేది నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఒక పుస్తకం రాశాను ఒబీసిటీ మీద. అదేంటంటే ఫ్యాట్ షేమింగ్ అంటే మనకి ఎవరన్నా ఒబీస్గా ఉంటే వాళ్ళని మనం షేమింగ్ చేయకూడదు అనేది పుస్తకం యొక్క తాత్పర్యం. సో దాంట్లో అసలు మనకు ఒబీసిటీ ఎందుకు వస్తుంది, ఒబీసిటీని డయాగ్నోస్ చేయడంలో మనం ఏం తప్పులు చేస్తాం, ఎక్కడ ఫెయిల్ అవుతుంది, అసలు ట్రీట్మెంట్ పక్కన పెట్టండి, అసలు డయాగ్నోస్ చేయడంలోనే మనం తప్పు చేస్తున్నాం అనేది నా థీసిస్ అనమాట. అంటే ఎందుకు ఒబెస్ అయ్యారని తెలుసుకోవడంలో మనం ఫెయిల్ అవుతున్నామంటారా? తెలుసుకోవడమే కాదు, అసలు ఐడెంటిఫై చేయడంలోనే ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఒబీసిటీ బై డెఫినేషన్ ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది అన్నమాట. సో బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఆ వెయిట్ని హైట్ని రేషియో తీసుకొని, మనకున్న హైట్ మనకున్న వెయిట్ని రేషియో తీసుకొని ఆ రేషియో బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. ఆ బాడీ మాస్ ఇండెక్స్ అబోవ్ 30 ఉంటే ఒబీస్ అని, అబోవ్ 25 ఉంటే ఓవర్ వెయిట్ అని, అలాగా 30 ఉంటే ఒబీస్ అని, అబోవ్ 35 ఉంటే క్లాస్ 2 ఒబీసిటీ, అబోవ్ 40 ఉంటే క్లాస్ 3 ఒబీ, ఇట్లా అంటే ఒక క్లాసిఫికేషన్ ఉందన్నమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఎందుకంటే ప్రతివాడు ఒకేలాగా ఉండాలని లేదు కదా, ఎక్కడ ఒక్కొక్కళ్ళకి ఒక కాన్స్టిట్యూషన్ అని ఒకటి ఉంటుంది. కొంతమంది బాడీ దిట్టంగా గట్టిగా ఉన్నా హెల్తీగా ఉండొచ్చు, రోగాలు లేకుండా, సన్నగా ఉన్నా కానీ అనారోగ్యాలతో ఉండొచ్చు. సో ఒబీసిటీని ఎలా 25 ఉంటుంది, అంత మాత్రం వాడు ఆరోగ్యం. సో మనం ఇదే పాపులేషన్ మెడిసిన్ వల్ల వచ్చిన ప్రాబ్లం. పాపులేషన్ మెడిసిన్ ఏం చెప్తుందంటే బిఎంఐ అబౌవ్ 25 ఉంటే ఓవర్ వెయిట్, అందరూ వాడిని రోగి, వాడికి ఒక రోగం వాడికి స్టాంప్ వేసారనమాట. అబౌవ్ 30 ఉంటే ఒబీసిటీ అని చెప్పారనమాట. కానీ అది ఎలాగంటే ఇప్పుడు ఒక ఎథ్లీట్ ఉంటాడు, వాడు మహాబలశాలిగా ఉంటాడు, ఫిట్గా ఉంటాడు, మల్లయోధులు ఉంటారు, మజిల్ ఉంటుంది వాడికి, బాగా మజిల్ వెయిట్ ఉంటుంది బాగా. సో వాడికి బిఎంఐ 30 అబోవ్ ఉండొచ్చు. ఒబీసిటీ అని ఎలా చెప్తాం? ఒబీసిటీ అంటే రోగం, ఒక డిసీజ్ అది. సో దానికి వాడికి అంత హెల్దీ పర్సన్ని తీసుకుపోయి మనం ఎలా చెప్తాము అంటే ఆ బరువు పాత్రని బరువును బట్టి నువ్వు చెబుతున్నావు, అని నడుము సైజుని బట్టి చెబుతున్నావు, లోపల ఉన్న మాస్ ఫ్యాట్ని బట్టి నువ్వు చెబుతున్నావు. సో దానికి నేనేం చెప్పానంటే బిఎంఐ నువ్వు స్క్రీనింగ్ టూల్గా తీసుకో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక స్క్రీనింగ్ టూల్ అంటే ఏంది, డయాగ్నోసిస్ టూల్ కాదు అది. కొన్ని రోగాలకి స్క్రీనింగ్ టూల్ అని ఉంటుంది, డయాగ్నోసిస్ టూల్ అని ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి స్క్రీనింగ్ ఉంటుంది, స్క్రీనింగ్లో పాజిటివ్ వస్తే డయాగ్నోస్టిక్ టెస్ట్ అని ఉంటుంది, అందులో కన్ఫర్మ్ అయితే కానీ వాడికి ఉందా లేదా అని కన్ఫర్మ్ అవ్వదు అనమాట. సో నువ్వు బిఎంఐ స్క్రీనింగ్ టూల్గా తీసుకో. ఒకటి లావుగా కనిపించినట్టే వీడు రోగిని నిర్ధారణ చేయొద్దు, వాడు బిఎంఐ చూసుకోను, వాడికి ఎక్కువ ఉందంటే వాడికి ఎందుకు ఎక్కువ ఉన్నదో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి వాడికి ఫ్లూయిడ్ వెయిట్ వల్ల ఎక్కువ అయ్యాడా, మజిల్ వెయిట్ వల్ల ఎక్కువైందా, ఫ్యాట్ వల్ల ఎక్కువైందా. ఒబీసిటీ అంటే ఏంటంటే బై డెఫినేషన్ WHO కానీ అమెరికన్ ఎండోక్రైన్ సొసైటీ కానీ చెప్పింది ఏంటంటే ఫ్యాట్ మాస్ ఎక్కువ ఉండాలి, అప్పుడు ఒబీసిటీ. అది ఫ్యాట్ మాస్ ఇండెక్స్గా మార్చాలి దాని పేరు కూడా. ఫ్యాట్ మాస్ ఇండెక్స్, బాడీ మాస్ ఇండెక్స్ నుంచి మీరు కరెక్ట్గా చెప్పారు, ఫ్యాట్ మాస్ ఇండెక్స్గా చెప్పాలి. ఆ ఫ్యాట్లో కూడా మనకి ఫ్యాట్ అనేది నార్మల్ ప్రతి వాళ్ళకి ఉంటుంది. అంటే దాని టెక్నికల్ టర్మ్ ఏంటంటే అడిపోసైట్ అంటారనమాట. అడిపోస్ టిష్యూ ఆర్ అడిపోసైట్ అంటారు. అదేంటంటే హెల్దీగా ఉన్నంత కాలం మంచిది. ఎప్పుడైతే ఆ హెల్దీ ఫ్యాట్ సెల్ సిక్ ఫ్యాట్ సెల్గా మారుతుందో అప్పుడు మనకి రోగాలు రావడం మొదలవుతాయి. అంతేగాని మనిషి ఎక్సెస్ ఫ్యాట్ ఉండడం వల్ల వాడిని ఇమీడియట్గా నువ్వు ఒబీస్ అని చెప్పేయద్దు. బరువు కూడా హైట్ అండ్ వెయిట్ చూసి స్క్రీనింగ్ తీసుకొని దెన్ వాడి ఫ్యాట్ మాస్ ఎంత ఉంది, ఫ్యాట్ మాస్ వల్ల వాడు బరువు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాడికి అబ్డామినల్ పొట్ట బాగా ముందుకు వచ్చేసి ఆ ప్రొట్రూబరెంట్ బెల్లీ అంటాం కదా, ఆ బెల్లీ అంతా ముందుకు వచ్చేసి ఉండొచ్చు, కానీ వాడి వెయిట్ నార్మల్గా ఉండొచ్చు. వాడికి ఫ్యాట్ అంతా ఈ విసరల్ ఫ్యాట్ అంటాం అక్కడ రిజర్వ్ అయింది అనమాట. కానీ రెస్ట్ ఆఫ్ ద బాడీలో ఫ్యాట్ ఎక్కువ లేదు. అందుకని కొంతమందిని మీరు చూస్తుంటారు పొట్ట మట్టుకుంటుంది వాడికి, మిగిలినవన్నీ సన్నగా ఉంటారు, సన్న కాళ్ళు చేతులు సన్నగా, కానీ వాళ్ళకి ఒబీసిటీ ఉంది. ఎట్లాగంటే అబ్నార్మల్ అండ్ ఎక్సెసివ్ ఫ్యాట్ డిపాజిషన్, అది ఒరిజినల్ డెఫినేషన్. ఫ్యాట్ ఈజ్ డిపాజిటెడ్ ఇన్ ది అబ్నార్మల్ ఏరియాస్ అండ్ ఎక్సెస్ ఆ అబ్నార్మల్ ఏరియాస్. ఓకే, సో ఆ విసరల్ ఫ్యాట్ అంటాం, అంటే అబ్డామినల్ ఫ్యాట్లో ఉంటే
అది చాలా డేంజరస్ అండి. అబ్నార్మల్ ఫ్యాట్ ఈజ్ రిజర్వ్డ్ ఇన్ ది అబ్నామినల్ ఏరియా, అబ్డామినల్ ఏరియా, అబ్డామినల్ ఏరియా. అది ఒకటి. సో మన డెఫినేషనే మార్చుకొని స్క్రీనింగ్గా మొదలుపెట్టి తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి, అంటే తర్వాత ఫ్యాట్ని ఎక్సెస్ ఫ్యాట్ ఎక్కడుంది అని తెలుసుకోవడానికి ఫర్దర్ టెస్టులు చేసి, తర్వాత వాడి లైఫ్ స్టైల్, అఫ్ కోర్స్ వాడి లైఫ్ స్టైల్ కూడా మనం తీసుకోవాలి. అవన్నీ చేసి దెన్ యూ క్లాసిఫై ఒబిసిటీ. అంటే ఒబిసిటీని మనం డిఫైన్ చేయాలి అంటే, వాడు రోగి అని నిర్ధారించాలి అంటే మన ఫస్ట్ ఫ్యాట్ యొక్క మాసును మాత్రమే మనం లెక్కలోకి తీసుకోవాలి. అంతే అంతే. ఫ్యాటు అది మీరు చెప్పినట్టు లిక్విడ్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, మజిల్ ఉంటుంది. మజిల్ మళ్ళీ హెల్తీ అంటారు కదా. అవును, మజిల్ హెల్తీ. లిక్విడ్ని ఎలా చూడాలి? లిక్విడ్ అంటే ఫ్లూయిడ్. ఇప్పుడు ఎక్సెస్ మనకి ఈ హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ వచ్చినప్పుడు నీరు పట్టేస్తుంది అవును ఒంట్లో. వాళ్ళని వెయిట్ చేస్తే మీరు వాళ్ళకి ఫ్యాట్ తక్కువ ఉండొచ్చు, నీరు ఎక్కువ ఉంది. అవును. సో వాళ్ళని చూడంగానే మీరు ఒబీసుకున్నారు అనుకుంటారు, కానీ వాడికి ఫ్యాట్ కాదు ప్రాబ్లము, నీరు ప్రాబ్లం. నీరు ఎక్కువ. మజిల్ ఎక్కువ ఉంటుందా? ఎక్కువ మంది మజిల్ ఎక్కువ ఉంటే హెల్దీ. ఎందుకంటే హెల్దీ అఫ్ కోర్స్ అందులో బ్యాడ్ మజిల్ అనేది ఉండదు. ఓకే. సో మనకి వయసు వచ్చే కొద్దీ మజిల్ మాస్ తగ్గిపోతూ వస్తుంది, ఫ్యాట్ మాస్ పెరుగుతూ వెళ్తుంది. మజిల్ మాస్ ఎందుకు తగ్గుతుందంటే మనకి యాక్టివిటీ తగ్గుతుంది. ఇప్పుడు ఫ్యాటు, మజిలు, ఫ్లూయిడ్ అంటావా? ఫ్లూయిడ్ ఈ మూడు యొక్క కాంబినేషనే లో ఏదో ఎంత పర్సెంట్ ఉంది కౌంట్ చేసుకొని వాడిని వెయిటా, ఐడియల్ వెయిటా, ఓవర్ వెయిటా, ఒబెస్సా లేదా సూపర్ ఒబెస్సా అని మనం డిసైడ్ చేయాలి. ఇలాంటివన్నీ చేసుకోవాలి. సో ఇదంతా నేను రాశాను పుస్తకంలో. ఓకే. సో ఎలా చేయాలి? ఫస్ట్ డయాగ్నోసిస్, సెకండ్ మనకి ఎందుకు వస్తుంది ఒబిసిటీ అనేది. సో టెక్నికల్గా ఉంటుంది కానీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మామూలు సామాన్యులకు అర్థం అవ్వాలంటే ఎందుకు మనం బరువు ఒబెస్తా అనే మాట పడుతున్నాం అంతే. సో కొద్దిగా కారణాలు చెప్తున్నాను చూడండి. మనకి ఫ్యాట్ సెల్ కదా ప్రాబ్లము. అక్కడ ఫ్యాట్ సెల్ ఏమవుతుందంటే ఉన్న ఫ్యాట్ సెల్ సైజ్ పెరుగుతుంది ఫస్ట్. ఓకే, ఫ్యాట్ సెల్ సైజ్ పెరుగుతుంది. ఇంకొకటి ఫ్యాట్ సెల్ నెంబర్ పెరుగుతుంది. నార్మల్గా ఇప్పుడు మనం కాలేజీల్లో మన ఫోటోలు, మనం పెద్ద అయిన తర్వాత కొంతమంది ఫోటోలు చూస్తే మీకు అర్థమైపోతుంది అది ఎందుకు వస్తుందంటే. అఫ్ కోర్స్ అదర్ రీజన్స్ చెప్పాను ఇందాక, వాటర్ వెయిట్, మజిల్ వెయిట్ అదంతా ఉంటే ఓకే, అది వేరే రీజన్. ఇంకొకటి ఫ్యాట్ సెల్ నెంబర్ అండ్ సైజ్ రెండు పెరుగుతాయి అన్నమాట. ఫ్యాట్ సెల్ సైజ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే దానికి ఉన్న నీడ్స్, ఇప్పుడు మన నీడ్ అని ఒకటి ఉంటుంది కదా ఒక సెల్కి, మెటబాలిక్ నీడ్స్ అని ఉంటాయి. దానికి కావాల్సిన నీడ్స్ అని బ్లడ్ సప్లై ఉండాలి, దానికి ఉండే ఫ్యూయల్ కొంత ఉండాలి, ఆ నీడ్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. పెరిగినప్పుడు బాడీ ఏం చేస్తుందంటే, మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇదేదో అబ్నార్మల్గా ఉంది అని చెప్పి ఇన్ఫ్లమేషన్ని అది రేకెత్తిస్తుంది అనమాట మన బాడీలో. ఏదైతే ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే మనకి ఇమీడియట్గా ఇమ్యూన్ సిస్టము యాక్టివ్ అవుతుంది కదా, హైపర్ యాక్టివ్ అవుతుంది కదా. అలానే ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది మన బాడీలో. మనలో ఉన్న ఫ్యాట్ సెల్ పెరిగిపోతే ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ వస్తుంది బాడీలో. అది క్రానిక్ ఇన్ఫ్లమేషన్గా మారుతుంది. క్రానిక్ ఇన్ఫ్లమేషన్గా ఎప్పుడైతే మారిందో మల్టిపుల్ డిసీజెస్ వచ్చేస్తాయి ఒబిసిటీ వల్ల. డయాబెటీస్ వస్తుంది, హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది, డిమెన్షియా వస్తుంది, క్యాన్సర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ విమెన్లో ఆఫ్టర్ స్మోకింగ్ ద సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, జెనెటిక్స్ తీసేస్తే బ్రెస్ట్ క్యాన్సర్, గైనకలాజికల్ క్యాన్సర్ ఏంటంటే ఒబిసిటీ వల్ల వాళ్ళ క్యాన్సర్స్ వస్తున్నాయి. ఎందుకు ఒబిసిటీ వల్ల క్యాన్సర్ ఎందుకు రావాలి కదా ప్రశ్న. ఇది క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ కారణం మళ్ళీ ఫ్యాట్ సెల్ నార్మల్గా ఉండాల్సిన ఫ్యాట్ సెల్ సిక్ ఫ్యాట్ సెల్ అయిపోవడం అనమాట. సిక్ అడిపోజ్ సెల్ అంటే ఫ్యాట్ సైజు పెరగటము, ఫ్యాట్ యొక్క నెంబర్స్ పెరగటము, అది హెల్దీయా అన్హెల్దీ. సో దానికి మనకి బాడీకి కావాల్సిన దానికంటే ఎక్కువ ఉండడం వల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాటీ లివర్ మనం వింటుంటాం కదా, బాగా వినపడే మాట కదా, బాగా వినపడేది. గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులకి అసలు బూమింగ్ బిజినెస్ కదా. సో ఇప్పుడు కొత్తగా మందులు కూడా వస్తున్నాయి. ఒకప్పుడు మేము మందులే లేవు, ఫ్యాటీ లివర్కి లైఫ్ స్టైలే చేసుకోవాలి అనేది. ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుందంటే ఇట్స్ ప్యూర్లీ లైఫ్ స్టైల్ ప్రాబ్లం. పిజ్జాలు తినడం, బ్రెడ్లు తినడం, అకాలంగా
బిర్యానీలు నైట్లో ఎప్పుడు పడితే అప్పుడు తినడం, బాడీకి టైం ఇవ్వకుండా, లేకపోతే ఫ్రక్టోజ్ జ్యూసెస్ ఎక్కువ తాగడం. స్లీప్ కూడా పాత్ర ఉంటుంది కదా. స్లీప్ పాత్ర ఎట్లా వస్తుందంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల ఫుడ్ ఎక్కువ తింటాం, అన్హెల్దీ ఫుడ్ తింటాం. దానివల్ల ఏమవుతుందంటే లివర్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెయిన్ 2 సోర్సెస్ ఆఫ్ షుగర్ ఉంటుంది బాడీకి ఫ్యూయల్గా. ఒకటి గ్లూకోజు, 2 ఫ్రక్టోజ్. గ్లూకోజ్ ఏంటంటే ప్రతి సెల్లో మెటబలైజ్ అవుతుంది ఎక్సెప్ట్ బ్రెయిన్. సో కానీ ఫ్రక్టోజ్ అంటే ఫ్రూట్ షుగర్, ఫ్రూట్స్లో ఉండే షుగర్ ఎక్స్క్లూజివ్గా ఫ్రక్టోజ్ అంటాం. ఒక్క లివర్ మట్టుకి ఒక్కటే దాన్ని ప్రాసెస్ చేయగలదు. సో మీరు ఫ్రక్టోజ్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఎయిదర్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ సిరప్స్ కానీ ఇంకా వేరే కార్న్ ఫ్రక్టోజ్ అని చెప్పి చాలా ఫుడ్స్లో వస్తుంది. అది ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అని చాలా ఫుడ్స్లో వస్తుంది, ఎస్పెషల్లీ అమెరికాలో చాలా ఎక్కువ, ఇండియాలో కూడా వచ్చేసింది. ఈ బాటిల్డ్ ఫుడ్స్ ఉంటాయి కదండి, క్యాన్డ్ అండ్ బాటిల్ ఫుడ్స్లో వాటిలో ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఓవర్లోడ్ ఆఫ్ ఫ్రక్టోజ్ అయ్యి అది లివర్ మటుకే ప్రాసెస్ చేయగలదు, ఇంకా వేరే ఆర్గాన్ ఏది దాన్ని మెటబలైజ్ చేయలేదు. ఫ్యాటీ లివర్ అదొక కారణం, ప్రధానమైన కారణం అది. సో దానివల్ల ఫ్యాటీ లివరు, ఆ షుగరు, ఇప్పుడు ఫ్యాటీ లివర్ అంటున్నాం, నేను చెప్పేది షుగర్ అంటున్నాను. ఆ షుగర్ ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి లివర్లో ఆ లివర్ సెల్స్ ఉంటాయి కదా, అంటే హెపాటోసైట్స్ అంటాం, ఆ లివర్ సెల్స్ లోపలికి దూరి ఫ్యాట్ ఆ ఉన్న లివర్ సెల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. లివర్ సెల్ డిస్ట్రాయ్ అయ్యడం వల్ల, లివర్ చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ కదా, టాక్సిక్ మెటబలైట్స్ అన్నిటినీ అది ఎలిమినేట్ చేస్తూ లివర్ ఎంతో ఇంపార్టెంట్. లివర్ మొత్తం మన లివర్ ఈజ్ లివింగ్. అట్లాగనే లివర్ ఎఫెక్ట్ అవుతుంది, ఫ్యాటీ లివర్ అంటాం. చాలామందికి తెలియంది, నేను పుస్తకంలో చెప్పింది, అఫ్కోర్స్ రీసెర్చ్ ఆ స్పెషలైజేషన్ వాళ్ళకి తెలుస్తాయి, మామూలు డాక్టర్లకి మామూలు ప్రజలకి తెలియకపోవచ్చు. ఫ్యాటీ లివర్ అంటాం కదా, అట్లానే ఫ్యాటీ ప్యాంక్రియాస్ ఉంది, ఫ్యాటీ గట్ ఉంది, ఫ్యాట్ అరౌండ్ ద ఐ కూడా మనకి తయారవ్వచ్చు, ఫ్యాట్ ఇన్ ద హార్ట్ కూడా వస్తుంది. ఎవ్రీథింగ్ ఫ్యాట్ రిలేటెడ్. అంటే నేను ఇందాక అన్నా కదా అబ్నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాట్ అని. అవును. సో మీకు ఫ్యాట్ సైజ్ పెరగడం, నెంబర్స్ పెరగడం, అండ్ అవి ఎక్కడ పట్టక సర్క్యులేషన్లో అయ్యి ఎక్కడ పడితే అక్కడ డిపాజిట్ అయ్యి, ఇప్పుడు ఫ్యాట్ హార్ట్లో డిపాజిట్ అయింది అనుకోండి, ఎక్సెస్ ఫ్యాట్, మనకి హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. అదే డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. అట్లానే ఫ్యాట్ గట్లో డిపాజిట్ అయింది అనుకోండి, గట్ ఫంక్షన్ దెబ్బతింటుంది. అదే మెయిన్ కదా గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. గట్ ఫ్యాటీ ప్యాంక్రియాస్ వస్తుంది. సో డయాబెటీస్ రావచ్చు, ప్యాంక్రియాటిక్ డిస్ఫంక్షన్ వస్తుంది మీకు ఎందుకంటే ప్యాంక్రియాస్, డయాబెటీస్, ఇన్సులిన్ అనేది ఒక ఫంక్షనే, ప్యాంక్రియాటిక్ న్యూమరస్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఎట్లా అంటే మనం ఏదైనా ఆహారం తింటే డైజెస్ట్ చేయాలంటే ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలి. అవును. సో ఫ్యాటీ ప్యాంక్రియాస్ వచ్చి, ఫ్యాటీ ప్యాంక్రియాస్ అంటే ఏంది, ఆ ప్యాంక్రియాటిక్ సెల్లో లిపిడ్ అంటే ఫ్యాట్ గ్లాబ్యూల్, ఫ్యాట్ డ్రాప్లెట్ అందులో డిపాజిట్ అయ్యి దానికి డిస్ఫంక్షన్ చేయడం అనమాట. అట్లానే మజిల్ సెల్లో ఫ్యాట్ ఎక్సెస్ డిపాజిట్ అయిందనుకోండి, మజిల్ సెల్ ఉంది మనకి, మజిల్ ఉంది, డిపాజిట్ అయిందనుకోండి, అదేం చేస్తుందంటే ఆ ఇన్సులిన్ ఉంటుంది కదా, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తయారు చేస్తుంది. అంటే ఇన్సులిన్ పని చేయకుండా ఆ సెల్ని తయారు చేసేస్తుంది అనమాట. సో మనకున్న పరిభాషలో మీరు చెప్తున్నాను బట్టి ఈ ఫ్యాట్ యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఒబెసిటీలో. సో దానివల్ల అది ప్రధానమైన కారణము. ఈ ఫ్యాట్ పెరగడానికి కారణాలు ఏంటి? ఫ్యాట్ పెరగడానికి కారణం ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ లైఫ్ స్టైల్. జెనెటిక్ కాజెస్ ఉన్నాయి కొన్ని, కానీ చాలా రేర్. జెనెటిక్ కాజెస్ చాలా రేర్. సో ఈ ఫ్యాట్ మనకి ప్యూర్లీ లైఫ్ స్టైల్ కదా. ఒకప్పుడు మనం ఫ్యాట్గా లేము, తర్వాత అవుతాం మన లైఫ్ స్టైల్ వల్ల. ఎందుకు అవుతాం? ఎక్సెస్ వర్క్, బర్న్అవుట్, వర్క్లో బర్న్అవుట్ అయిపోవడం, ఎక్సెసివ్గా వర్క్ చేయడం, నైట్ షిఫ్ట్ చేయడం, థర్డ్ షిఫ్ట్లు. ఇప్పుడు చాలామందికి ఐటీ వాళ్ళకి ఫ్యాటీ లివర్, ఒబిసిటీ ఎందుకు వస్తుందంటే సెకండ్ షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్ అనేది మన బాడీ సర్కేడియన్ రిథమ్కి న్యాచురల్ కాదు. అది మనం ఎలాగా పొద్దున్న లేచి పని చేయాలి సన్ ఉన్నప్పుడు. ఎప్పుడైతే సూర్యాస్తమయం అవుతుందో మన బాడీ కూడా సూర్యాస్తమయంతో పాటు రిలాక్స్ అయిపోయి దాని పవర్ కూడా తగ్గుతుంది. అప్పుడు మీరు వర్క్ చేయడం మొదలు పెట్టారనుకోండి, మీరు స్ట్రెస్లోకి వెళ్తారు. అంటే రెస్ట్ ఇవ్వాల్సిన టైంలో పని చేస్తున్నాము, పని చేసిన టైంలోనేమో చేయడానికి రెస్ట్ లేకపోవడం వల్ల బాడీ వీక్ అయిపోతుంది. సో మీకు స్లీప్ కూడా అడిక్వేట్, ఆ సర్కేడియన్ రిథమ్ ఉంటుంది కదా మన బాడీకి. సర్కేడియం అంటేనే ఇంట్రెస్టింగ్ పేరు అది. సర్కా డయన్ దాని నుంచి వచ్చింది. సర్కా అంటే రఫ్లీ, అబౌట్ అంటే సుమారుగా అని తెలుగులో అనమాట సర్కా అంటే. డయన్ అంటే డే, డయన్ నుంచి డే వచ్చింది.
డే దివా ఇవన్నీ సంస్కృత పదం డే నుంచి వచ్చింది. సర్కేడియన్ డే రిథమ్. ఆ రిథము మన హార్మోన్స్ అన్నీ ఆ రిథం ప్రకారం సూర్యుడిని అనుసరించి మన రిథమ్ ఉంటుంది. ఒక లయాత్మకంగా ఉంటాయి, ఒక కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక హార్మోన్ పెరుగుతుంది, ఇంకోటి తగ్గుతుంది, ఇంకోటి బ్యాలెన్స్ అవుతుంది, ఇలాగ జరుగుతూ ఉంటుంది. శృతిలయలాగా జరుగుతూ ఉంటుంది. మెలటోనిన్ రాత్రి మెలటోనిన్ పెరుగుతుంది, పొద్దున అవగానే తగ్గుతుంది, రాత్రి కార్టిసాల్ తగ్గుతుంది, పొద్దున అవగానే కార్టిసాల్ పెరుగుతుంది. ఇట్లాంటి హార్మోన్స్ అన్నీ మార్పు చెందుతూ ఉంటాయి. అంటే సూర్యుడికి చంద్రుడికి మనకి లింక్ ఉంటుంది. చంద్రుడికి కూడా లింక్ ఉంటుంది కదా. చంద్రుడికి కూడా ఉంటుంది, సూర్యుడికి ఎక్కువ ఉంటుంది లింక్. ఎందుకంటే ఇప్పుడు మనం బయట నేచర్లో మనం చూడంగానే, నేచర్లో చూడండి చెట్టు చేమ అంతా సూర్యుని ఆధారపడే కదా ఉండేది మొత్తం అంతే. మనం అవి వెళ్ళాలి ఉండవు. పక్షులు, జంతువులు అన్ని జంతువులు ఏం చేస్తాయి, రాత్రి అవగానే రెస్ట్కి వెళ్ళిపోతాయి, ప్రకృతిలోకి వెళ్ళిపోతాయి నీళ్ళల్లో. కొన్ని జంతువులు వాటి సర్కేడియన్ రిథమ్ నైట్ యాక్టివ్గా ఉంటుంది, అవి అట్లా ట్యూన్ అయి ఉన్నాయి. దాని బయలాజికల్ క్లాక్ అలా ట్యూన్ అయింది. దాని లక్షణం మన బయలాజికల్ క్లాక్కి మనం విరుద్ధంగా పనిచేయడం వల్ల మనకి బాడీ కన్ఫ్యూజ్ అయిపోతాం. వీడు నేను చేయాల్సిన టైంలో రెస్ట్ ఇవ్వట్లేదు, ఇవ్వాల్సిన టైంలో రెస్ట్ ఇవ్వట్లేదు, తినాల్సిన టైంలో తింటలేదు, తినాల్సినవి తింటలేదు, ఇట్లాంటివన్నీ తినకూడనివి తింటున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే బాడీ కన్ఫ్యూజ్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ దాట్, మనం ఇప్పుడు ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువైపోయింది కదా, ప్యాకేజ్డ్ ఫుడ్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. మీరు కుకీస్ బిస్కెట్స్ కానీ అక్కడ పెట్టారంటే షెల్ఫ్లో, సంవత్సరం అయిన తర్వాత కూడా అట్లానే ఉంటాయి. మామూలుగా ఒక అరటిపండు, యాపిల్ పండు పెట్టండి, 2 రోజుల్లో కుళ్ళిపోతాయి. ఎందుకంటే అవి వాటిలో లైఫ్ ఉంది, దాని లైఫ్కు దానికి ఒక స్పాన్ ఉంది. కానీ వీటిని మనం ఏం చేస్తున్నామంటే ఆర్టిఫిషియల్గా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి, ఇప్పుడు మీకు ఒక అరటిపండు తిన్నా, యాపిల్ పండు తిన్నా అరక్కపోవడం అనేది ఉండదు మోస్ట్, మీకు ఏదైనా రోగం ఉంటే తప్ప. కానీ ఇవి తినడం వల్ల, ఈ ప్యాకేజ్డ్ ఫుడ్లో ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ యాడిటివ్స్, కలరింగ్ ఏజెంట్స్ అండ్ అదర్ థింగ్స్ యాడ్ చేయడం వల్ల బాడీ వాటిని రికగ్నైజ్ చేయట్లా. ఇప్పుడు మనం ఈ పండ్లు కూడా ఒకప్పుడు మామూలుగా ఇంటి ఎక్కడ పెట్టుకొని తింటుండేవాళ్ళం, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. అవును, అది మళ్ళీ డేంజరస్ కదా. అంటే అఫ్ కోర్స్ మనకేంటంటే వాడి షెల్ఫ్ లైఫ్ పెంచడానికి ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే కోల్డ్ ఎన్వైరన్మెంట్లో కండిషన్లో పెట్టడం వల్ల ఆ ఒక పండు తీసుకోండి, ఒక యాపిల్ పండు లేకపోతే ఒక ఆవకాడోనో ఒక అరటిపండు ఏదో పెట్టారనుకోండి ఫ్రిడ్జ్లో, అది 2 రోజుల్లో కుళ్ళిపోయేది వారం రోజుల్లో 10 రోజుల్లో ఉంటుంది. ఎందుకంటే ఆ ఇప్పుడు మనం బాడీని ఫ్రీజ్ చేసినట్టు అనమాట. ఇప్పుడు మనకి ఒక ఆర్గాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఏం చేస్తాము, ఫ్రీజ్ చేస్తాం. ఒక ఆర్గాన్ని ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఐసుల మధ్య పెడతాం. ఎందుకంటే అవి బయట వదిలేసామంటే అది కుళ్ళిపోతుంది. ఎందుకంటే అది ఆర్గానిక్ లైఫ్ ఉంటుంది అందులో. ఏదైతే లైఫ్ ఉంటుందో అది దాన్ని ఫ్రీజ్ చేస్తే ఆ మెటబాలిజం అరెస్ట్ అయి ఉంటుంది అనమాట. అట్లాగా ఫ్రీజ్ చేసి అటువంటి ఫ్రూట్స్ తీసుకోవడం కరెక్టా? అటువంటి ఫ్రూట్స్ అంటే ఈ ప్యాకేజ్డ్ ఫ్రూట్స్ కంటే అట్లాంటివి తీసుకోవడం బెటర్. సో విడిగా ఉండే అప్పటికప్పుడు తాజా పండ్లు ఎప్పుడూ బెటర్. తాజా పండు తాజాగా అంటే ఆ సీజన్లో వచ్చే పండు తీసుకొని అవి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి, ఎగ్జాక్ట్లీ అది జరుగుతుంది. దాని మళ్ళీ తాజా పండు అంటానికి లేదు. కాకపోతే ఇప్పుడు నేను అమెరికాలో ఉంటాను కదా, చెట్టు నుంచి పడగానే తీసుకుంటే, నేను అమెరికాలో ఉంటాను. అమెరికాలో మామిడి పండ్లు మామూలుగా పండవు. సో కానీ మాకు దొరుకుతాయి. ఎక్కడి నుంచి వస్తాయి? మెక్సికో నుంచో, ఇండియా నుంచో, ఏదో వేరే దేశం నుంచి వస్తాయి అన్నమాట. వాళ్ళ ఐసుల్లో పెట్టి రకరకాల అవి ఎలా వస్తాయి? మామూలుగా తెస్తే కుళ్ళుతాయి. సో వాటిని ఏదో ఒక రూపంలో తెచ్చి మాకు అందిస్తారు. కానీ మామూలు ఫ్రూట్స్ ఆర్ గుడ్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఆర్ ఆల్వేస్ గుడ్, ఫ్రెష్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్, అంతే కదా. కానీ అది దొరకనప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం. ఆహారం కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆహారం కర్రీస్ పచ్చళ్ళు అన్నీ. కాకపోతే మనకి అది డేంజరా లేకపోతే పర్వాలేదా? అది పర్వాలేదండి, ఎందుకంటే న్యాచురల్ కదా అది. దాంట్లో ప్రిజర్వేటివ్స్ మీరు యాడ్ చేయట్లా. మీరు ఐస్ అంటే కోల్డ్ క్లైమేట్ ఇచ్చి దాంట్లో ఉన్న మెటబాలిజంని స్లో డౌన్ చేసి తర్వాత. కానీ కొంతమంది ఏం చెప్తారంటే ఒక పండు ఉంటే దాన్ని 2 రోజుల్లో తినేయాలి, మీరు వండుకున్నది ఒక పూటలో తినేయాలి, అప్పుడు ఐడియల్ సిచ్యువేషన్. కానీ మన లైఫ్ ఐడియల్గా మనం ఉండలేం కదా. ఇప్పుడు కండిషన్స్ మారినాయి, మన లైఫ్ స్టైల్ మారింది. ఉన్న వాటిల్లో బెస్ట్ కేస్ సినారియోని ఎంచుకొని మనకి ఎప్పుడు మన ఇంట్లో చేసుకున్న ఫుడ్ చేసుకుంటే
మనకి అందులో ఏం వెళ్తుందో మనకు తెలుస్తుంది. సో అందుకని ఈ ఒబిసిటీని తగ్గించాలన్నా, ఫ్యాటీ లివర్ తగ్గించాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ స్టైల్ని మనం కూర్చొని ఒక పుస్తకం, పెన్ను, పేపర్ పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం, ఒక జర్నల్ పెట్టుకోవాలి ప్రతి వాళ్ళు. ఈ టైంకి ఏం తింటున్నాం, లేకపోతే మనకి ఆ స్ట్రెస్లో ఏం తిన్నామో కూడా మర్చిపోతాం. అంటే మీ దృష్టిలో ఏంటి, వాట్ ఇస్ ది హెల్తీ లైఫ్ స్టైల్ ఫర్ ఇండియన్స్? హెల్తీ లైఫ్ స్టైల్ ఫర్ ఇండియన్స్ ఏంటంటే, తెలుగు వాళ్ళకి అనుకుందాం ముఖ్యంగా. ఇప్పుడు నేను ఏదన్నా ఒకటి చెప్పానంటే ఒక ఫార్ములా, అంటే పొద్దున్న నిద్ర లేదు పనుకునేంత వరకు వాట్ ఇస్ ది బెస్ట్ లైఫ్ స్టైల్ ఫర్ ఇండియన్స్? డిపెండ్స్ ఆన్ ద పర్సన్, జెండర్, ఏజ్ గ్రూప్ అండ్ దేర్ హెల్త్ కండిషన్స్. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ఫార్ములా ఇచ్చేసానంటే, పాపులేషన్ లాగా మొత్తం ఇచ్చేసానంటే అది అందరికీ పనిచేయదు. అవును. అందుకని ఒక్కొక్క పేషెంట్కి లెటర్సే మనం డివైడ్ చేసుకున్నాం. యంగ్స్టర్స్కి ఫిజికల్లీ యాక్టివ్గా ఉండాలి. ఓకే, ఫిజికల్ యాక్టివ్గా ఉండి ఈ న్యాచురల్ ఫుడ్స్ తినాలి. అంటే ఏ ఏజ్ గ్రూప్ వరకు? ఒక్కొక్క ఏజ్ గ్రూపులు ఉంటాయి కదా మళ్ళీ. అంటే ఇప్పుడు మీరు డివైడ్ చేసుకుంటే యూత్, అడల్ట్ అండ్ సెనసెంట్, అంటే ఓల్డ్ ఏజ్, ఇట్లాగా బ్రాడ్గా డివైడ్ చేసుకుంటే యూత్లో చిల్డ్రన్ కూడా ఉంటారు కదా. చిల్డ్రన్ రైట్. నేను అడల్ట్స్లో చెప్తున్నాను. చిల్డ్రన్లో కూడా అబోవ్ 1 year వాళ్ళకి నీడ్స్ వేరే ఉంటాయి. టాడ్లర్స్ అంటారు, అంటే అప్పుడే పాకుతూ నడుస్తూ ఉన్న వాళ్ళ నీడ్స్ వేరే ఉంటాయి, ఎందుకంటే గ్రోయింగ్ ఏజ్లో ఉంటారు. చూసారా ఎంత కాంప్లికేట్ అవుతుంది? చాలా కాంప్లికేట్. ఒక ఫార్ములా చెప్పడానికి కుదరదు. ఇప్పుడు రోజుల పిల్లలు వేరు, నెలల పిల్లలు వేరు, సంవత్సరం పిల్లలు వేరు, 5 ఏళ్ల పిల్లలు వేరు, 10 ఏళ్ల పిల్లలు వేరు, టీనేజ్ పిల్లలు వేరు. టీనేజ్లో గ్రోత్ స్పర్ట్ వస్తుంది. అడాలసెన్స్ వాళ్ళలో హార్మోన్స్ రావడం మొదలవుతాయి, వాళ్ళలో కొత్త కొత్త మార్పులు చెందుతూ ఉంటాయి. ఇక్కడే దేర్ పర్సనలైజ్డ్ మెడిసిన్ ప్లేస్, పర్సనలైజ్డ్ మెడిసిన్. సో వాళ్ళతో కూర్చొని మీరు ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 40 నుంచి 50, 60 ఏళ్ళ ముందు నుంచి వద్దాం. సరే ఓకే. సో ఇన్ఫాన్సీలో వాళ్ళ నీడ్స్ ఏంటి? ఇన్ఫాన్సీ అంటే ఫస్ట్ 1 year ఆఫ్ లైఫ్. ఫస్ట్ 1 year ఆఫ్ లైఫ్లో ప్యూర్లీ మదర్స్ మిల్క్ కదా. అలా నేను అంటే ఇంకా మనం ఇట్లా చెప్పుకుంటూ పోతే సింప్లిఫై. సో దాంట్లో ఉండే నీడ్స్ అవి. ఆ తర్వాత టాడ్లర్ ఏజ్ గ్రూప్ అంటాం, అంటే 2-3 ఏళ్ళు, 5-6 ఏళ్ళు వచ్చేదాకా వాళ్ళకి ఏంటంటే పాకుతూ ఉంటారు, ఏది పడితే అది తింటారు. సో అప్పుడు మనం వాళ్ళకి అప్పుడు కానీ ప్యాకేజ్డ్ ఫుడ్ అలవాటు చేసామంటే, వాళ్ళకి ప్యాకేజ్డ్ ఫుడ్, న్యాచురల్ ఫుడ్ అలవాటు అవ్వకుండా, అంటే ఎప్పుడున్నా ప్యాకేజ్డ్ ఫుడ్ వాళ్ళకి ఇవ్వడం ఇట్ ఈస్ ఓకే, జస్ట్ ఫర్ ఫన్. ఏదైనా పార్టీకి వెళ్ళారు, ఏదైనా తిన్నారు, మరీ అరెస్ట్ చేసేస్తే ఇంకా ఫన్ ఉండదు లైఫ్లో. సో అందుకని ఎప్పుడున్నా ఓకే, బట్ మెజారిటీ 80% ఆఫ్ ద టైం న్యాచురల్ ఫుడ్స్ అప్పటి నుంచే వాళ్ళకి మనం అలవాటు చేస్తే, ఎందుకంటే మనకి హార్ట్లో బ్లాకేజెస్ 20-25 ఏళ్ళ నుంచి మొదలవుతాయి, ఎప్పుడో 60 ఏళ్ళకి రావు, సడన్గా చిన్నప్పటి నుంచి మొదలవుతాయి. సో అప్పటి నుంచే మనం జాగ్రత్తగా ఉండాలి. సో అప్పుడు మనం లైఫ్ స్టైల్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఫిజికల్గా వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా, ఆ ఏజ్లో స్క్రీన్ టైం తగ్గించారా, స్క్రీన్ టైం తగ్గించాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ఫాస్ట్ ఫుడ్స్ బాగా ఆ ఏజ్లో నుంచి ఎందుకంటే మనం ఫాస్ట్ ఫుడ్స్ ఆ ఏజ్లో అలవాటు చేస్తే వాళ్ళకి అది న్యాచురల్ అయిపోతుంది లైఫ్ లాంగ్. వాళ్ళు మందుల మీద బతికే ఎడిక్ట్ అయిపోతారు, వాళ్ళ బాడీ దానికి ట్యూన్ అయిపోయి ఉంటుంది. సో అందుకని మనం ఆ ఏజ్ గ్రూప్ నుంచి మొదలు పెట్టాలి. సో అట్లాగా వాళ్ళకి వాళ్ళ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళ క్యాలోరిక్ నీడ్స్ అవన్నీ చెప్తారు ఆ ఏజ్ గ్రూప్లో. బట్ ఏ ఏజ్ గ్రూప్లో తర్వాత టీనేజర్స్కి వచ్చాం. టీనేజర్స్కి వస్తే వాళ్ళ నీడ్స్ చాలా ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఇంకొకటి స్లీప్, ఏజ్ని బట్టి స్లీప్ నీడ్స్ కూడా మారిపోతాయి. చిన్న పిల్లలకి ఎక్కువ స్లీప్ కావాలి, ఎందుకంటే స్లీప్లోనే వాళ్ళు గ్రో అవుతారు, వాళ్ళ బ్రెయిన్ కూడా పెరుగుతుంటుంది, బ్రెయిన్ గ్రోత్ ఉంటుంది, ప్రతి బాడీ గ్రో అవుతుంటుంది, ప్రతి బాడీ పార్ట్ గ్రో అవుతుంటుంది, ప్రతి ఆర్గాన్. సో ఆర్గాన్ గ్రో అవుతుంది, బోన్స్ గ్రో అవుతాయి, మజిల్స్ గ్రో అవుతాయి, కార్టిలేజెస్ గ్రో, అన్ని పార్ట్లు గ్రో అవుతుంటాయి కదా. స్లీప్ వాళ్ళకి 8 to 10 hours ఆఫ్ స్లీప్, అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్ ఒక్కొక్క ఇంత స్లీప్ అని ఉంటుంది. సో టీనేజ్ రాగానే వాళ్ళకి ఏంటంటే సైకలాజికల్ నీడ్స్ ఎక్కువ అవుతాయి, ఫిజికల్ నీడ్స్ ఎక్కువ, వాళ్ళ మెచ్యూరిటీ కొంచెం పెరుగుతుంది, మెచ్యూరిటీ పెరుగుతుంది, వాళ్ళకి కొత్తగా ప్రపంచాన్ని తెలుసుకుంటున్నారు, వాళ్ళకి రిలేషన్షిప్స్ వస్తున్నాయి, హార్మోన్స్ ఓవర్గా యాక్టివ్ అవుతున్నాయి వాళ్ళకి. సో దాన్ని బట్టి మన పేరెంట్స్ వాళ్ళని అర్థం చేసుకొని ఇదిలో ఉంటారు, వాళ్ళు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. అటు అడల్ట్ కాదు, ఇటు చైల్డ్ కాదు. సో వాళ్ళకి ఇచ్చే ఆహారము, స్లీప్, ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత ఆటలు వాళ్ళని మన పేరెంట్స్ కానీ, టీచర్లు కానీ, ఫ్రెండ్స్ కానీ అర్థం చేసుకునే పద్ధతి. ఎందుకంటే ఆ ఏజ్లోనే అప్పటిదాకా పిల్లలందరూ ఒకలాగా ఉంటారు,
ఆ ఏజ్లో కొంతమంది షార్ట్ అవుతారు, కొంతమంది టాల్ అవుతారు, కొంతమంది నల్లగుంటారు, తెల్లగుంటారు, కొంతమంది పింపుల్స్ ఎక్కువ వచ్చేస్తాయి, కొంతమందికి హార్మోనల్ ప్రాబ్లం, ఆడపిల్లలకి ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఆడపిల్లలకి కొన్ని నీడ్స్ ఉంటాయి, అప్పటిదాకా వాళ్ళకి తెలియదు పాపం. అవును. ఆ తర్వాత కొత్తగా నీడ్స్ వస్తాయి, మగపిల్లలకి కొత్త నీడ్స్ వస్తాయి, జెండర్ సెక్స్ ఎడ్యుకేషన్ మొదలవుతుంది, ఇట్లాంటి చాలా నీడ్స్ వచ్చేస్తాయి అన్నమాట. అవన్నీ మనం జాగ్రత్త చేయాలి. అవి చేయకుండా ఉంటే వాళ్ళకి ఏది పడితే అది ఫుడ్ ఇచ్చేసేసి ఎలా పడితే వాళ్ళని అలా ట్రీట్ చేస్తే వాళ్ళకి ఇవన్నీ ఫ్యూచర్లో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అంటే భవిష్యత్తులో మనకు హార్ట్ అటాకులు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్, ఒబిసిటీలు ఇటువంటి రాకుండా ఉండాలి అంటే ఒబిసిటీ మూలంగా చాలా ఉన్నాయి కాబట్టి జబ్బులు ఉండాలంటే మనం శైశవ దశ చిన్నప్పటి నుంచి చూసుకొని మళ్ళీ కొంచెం పిల్లలు, తర్వాత ఏమో టీనేజ్, తర్వాత అడోలసెన్స్, అక్కడ మనం స్టెప్ వైజ్ అడల్ట్, తర్వాత ఇంకా పెద్దవాళ్ళు, తర్వాత ఏజ్డ్, ఇన్ని దశలు ఉన్నాయి మనిషి జీవన క్రమంలో. ఇంకోటి మనలోనే తీసుకుంటే ఒక మనిషిలోనే పాపులేషన్ మొత్తం అక్కర్లా, సింగిల్ మనిషిలోనే తీసుకుంటే ఒకప్పుడు ఉన్న నీడ్స్ ఇంకో టైంలో మారిపోతుంటాయి. వాళ్ళు ఉండే ప్రదేశాన్ని బట్టి కూడా మారుతుంటాయి. సీజనల్ అండ్ రీజనల్ వేరియేషన్స్ ఉంటాయి. సీజన్ని బట్టి చేంజ్ అవుతుంటుంది, రీజన్ బట్టి చేంజ్ అవుతుంది. శీతోష్ణ పరిస్థితులు కూడా ఉంటాయి కదా. అవును. తర్వాత వర్కింగ్ కండిషన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ ఓవరాల్ మన లైఫ్ స్టైల్, ది హెల్తీ లైఫ్ స్టైల్ అంటే మీరు ఎలా ఏం చెప్తారు పాయింట్స్ 1 2 3 4? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ స్లీప్ దాంతో మొదలవుతుంది. ఎందుకంటే స్లీప్ లేకపోతే మీకు రెస్ట్ ఆఫ్ ది డే ఎఫెక్ట్ అవుతుంది. సో హెల్దీ స్లీప్ అంటే ఏంది అనే దాన్ని ప్రతి వాళ్ళు 7 గంటలు పడుకోవాలి అనేది నేను చెప్పను. ఎందుకంటే కొంతమందికి 5 గంటలు పడుకుంటే వాళ్ళకి కంప్లీట్ రెస్ట్ వస్తుంది. అంటే హెల్దీ స్లీప్ ఏంటంటే రెస్టోరేటివ్ స్లీప్ అని అర్థం అనమాట. సో అంటే మన స్లీప్ అంటే అక్కడ మన ఫిజియలాజికల్గా ఏం జరుగుతున్నట్టు కాదు, ఫిజియలాజికల్గా మన బాడీలో చాలా రిపేర్ అండ్ రీజనరేషన్ జరుగుతుంది స్లీప్లో. ఎందుకంటే మనం తిని పడుకుంటాం కదా, అప్పుడు మన బాడీ చూసుకుంటుంది అనమాట ఎంత ఎక్సెస్ ఉంది, ఎంత డెఫిషియన్సీ ఉంది. ఇప్పుడు నేను రాత్రి 9ంటికి తినేసి 9:30కి పడుకున్నాను అనుకోండి, ఆ ఫుడ్ అంతా ఇంకా కడుపులోనే ఉంది, నేను తిన్న ఫుడ్ ఇంకా డైజెస్ట్ అవ్వాలా పూర్తిగా. సో ఆ బాడీ అంతా ఏం చేస్తుందంటే ఆ ఫస్ట్ 2-3 అవర్స్ ఆ డైజెషన్లో టైం స్పెండ్ చేస్తుంటుంది, అక్కడే సరిపోతుంది దానికి ఉన్న ఎనర్జీ నీడ్స్. ఇంకా మంచి స్లీప్ రాదు, స్లీప్ ప్రాబ్లం. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు కార్బోహైడ్రేట్స్ తిని పడుకుంటే మైండ్ యాక్టివ్ అయిపోతుంది. మీరు ఇప్పుడు మీకు గ్లూకోజ్ తగ్గుతుంది అనుకోండి, ఏం చేస్తాం మనం? చాక్లెట్ తింటాం, షుగర్ తింటాం, లేకపోతే ఏదైనా తింటాం, ఇడ్లీయో ఏదోటి, ఆ షుగర్ని బ్యాలెన్స్ చేయడానికి. అదే మీరు తిని పడుకున్నారనుకో షుగర్ పెరుగుతుంది కదా బాడీలో, బ్రెయిన్ యాక్టివ్ అయి కూర్చుంటుంది, నిద్ర పట్టదు. జనాలకు అర్థం కాదు, నాకు ఎందుకు నిద్ర పట్టట్లేదు, మనం నిద్ర మాత్రం వేసుకుని పడుకుంటాం. నీ నిద్ర పట్టింది నువ్వు ఇప్పుడే అన్నం తిన్నావా, అందుకే నీకు నిద్ర పట్టట్లేదు, బాడీ యాక్టివ్గా ఉంది. 2 గంటలు ఎంత కనీసం గ్యాప్ ఉండాలి, 2-3 అవర్స్ మినిమం 3 అవర్స్ గ్యాప్ ఉండాలి. ఓకే, సో మనం స్లీప్ ఇంపార్టెంట్. సెకండ్, నిద్ర లేవంగానే బాడీలో ఇందాక మనం అనుకున్నట్టుగా సర్కేడియన్ రిథంలో కొన్ని మార్పులు చెందుతుంది. ఫస్ట్ ఏమవుతుందంటే మన కార్టిసాల్ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది. సో మనం లేవంగానే, అందుకే మన వాళ్ళు చిన్న మెడిటేషన్ను లేకపోతే పూజను ఏదో పెట్టారనమాట. పొద్దున్నే కాలకృత్యాలు తీర్చేసుకొని పరిగెత్తుకుంటూ పోయి టీవీ చూసి, లేకపోతే ఐప్యాడ్లు, ఐఫోన్లు, లేకపోతే న్యూస్ పేపర్లు పట్టుకోవడం, నిద్ర మొబైల్, అది మనకి ప్రతి వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఓకే, దాని ఒక మొబైల్ చూసి ఏదో తల్లిదండ్రులకి ఫోటోకి దేవుడు దండం పెట్టుకున్నట్టుగా మొబైల్కి దండం పెట్టుకొని లేస్తారు, మొబైల్కి దండం పెట్టుకొని పడుకుంటారు. అదేదో వాడికి లైఫ్ ఫోర్స్ మిస్ అయిపోతున్నట్టుగా. ఇంపార్టెంట్ మెసేజెస్ ఇది డిఫరెంట్. సో సరే చూసుకున్నాడు, దాన్ని పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు ఎవ్రీ పర్సన్ 10 నిమిషాలు దాన్ని మెడిటేషన్ కానీ ప్రేయర్ కానీ అన్నీ పక్కన పెట్టేసి జస్ట్ బ్రెత్ మీద, మన బాడీ మీద ఫోకస్ చేసి, ఎవరి కోసం కాదు, మన కోసమే, మన ఇండివిజువల్ హెల్త్ కోసం. అప్పుడు నువ్వు ఆ 10 నిమిషాలు అయిన తర్వాత నీ డే ప్లాన్ చేసుకోవాలి. ఈ డే మనం ఏం చేయబోతున్నాం ఇవాళ, ప్రతిరోజు ఈ డే ప్లాన్ చేసుకోవాలి. మనం మెంటల్గా కానీ బుక్ పెట్టుకొని కానీ. మెంటల్గా చాలామందికి కొంత తెలుస్తూ ఉంటుంది, ఓకే పొద్దున్న లేవగానే నాకు ఇది ఉంది, ఈ డ్యూటీస్ ఉన్నాయని. కొంతమంది గతానుగతికో లోకహ అన్నట్టుగా పోతూ ఉంటారనమాట. ఇంకా ఆ రోజున ఏదొస్తే అది ఆ టైంలో. సో పొద్దున్నే లేవగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్. కొంతమందికి లేచిన ఎన్ని అవర్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్ లేచిన అంటే మీరు స్లీప్ను బట్టి మామూలుగా ఏం చెప్తా ఉంటే మేము అట్లీస్ట్ 14 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ చేయాలి ప్రతి మనిషి. నేను చెప్పేది 16 అవర్స్ చేస్తే ఇంకా మంచిది. 14 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్, అది కష్టం కాదు యాక్చువల్లీ.
మీరు చూస్తే 7ంటికి తిని నిద్ర అంటే పడుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అవును 9 గంటలకు పనుకుంటాడు ఒకడు, 9 గంటలకు పడుకున్నాడు, 7ంటికి తిన్నాడు లాస్ట్ ఫుడ్. 9 9 12 ప్లస్ ఇంకో 2 గంటలు 4 అంటే మధ్యాహ్నం ఇంకా అడిగి బ్రేక్ఫాస్ట్ చేయకూడదు, డైరెక్ట్ లంచ్ చేయాలి. అలా కాదు, 7ంటికి వాడి లాస్ట్ బ్రేక్ఫాస్ట్, లాస్ట్ డిన్నర్. పొద్దున్నే 7కి 12 గంటలు అయిపోయింది కదా. ఇంకొక 2 గంటలు అయితే 9కి బ్రేక్ఫాస్ట్, లేకపోతే 5ంటికి 6ంటికో 5ంటికో వెనకాల, అంటే ఆ రోజు 5ంటికో 6ంటికో లాస్ట్ అంటే మీరు అనేది అంతకు ముందు రోజు డిన్నర్కి మన్నాడు తీసుకునే బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ఫాస్ట్ దానికి ఏ పేరు పెడదాం, బ్రేక్ఫాస్ట్ అనమాట తీసేద్దాం, లేకపోతే అర్థమవటం కోసం. ఫాస్టింగ్ జరుగుతుంది, బ్రేక్ చేశాం కదా, అందుకే బ్రేక్ఫాస్ట్. నైట్ నిన్న తీసుకున్న డిన్నర్ టైంకి ఫస్ట్ మీల్ అనుకోండి, నెక్స్ట్ డే తీసుకునే ఫస్ట్ మీల్కి 14 అవర్స్ బ్రేక్ ఉండాలి. 14 అవర్స్ బ్రేక్ ఉండాలి. అప్పుడు బాడీ ఏం చేస్తుందంటే మీరు తిన్నదాన్ని అరిగిచ్చేసుకుంటుంది. 16 అవర్స్ బెస్ట్ అన్నారు కదా. 16 అవర్స్ బెస్ట్. అంటే 16 అవర్స్ వల్ల ఏమవుతుందంటే మీకు తిన్నది అరిగిపోతుంది, మీ కడుపులో ఉన్నది మీరు తీసుకున్న ఫుడ్ అరిగిపోతుంది. బాడీ తర్వాత ఏం చేస్తుందంటే రిపేర్ చేయడం బిగిన్ చేస్తుంది. మీకు ఏవైతే ఆ సెల్యులర్ ప్రాసెసెస్ ఉందో ఆటోఫెజీ అంటాం, అంటే ఆ చనిపోయిన సెల్స్ని మన బాడీ ఎప్పుడూ మెటబాలిజం జరుగుతూ ఉంటుంది. కొన్ని కొత్త సెల్స్ పుడుతుంటాయి, బ్యాడ్ సెల్స్ పోతుంటాయి, క్యాన్సర్ సెల్స్ వస్తుంటాయి, అవి చచ్చిపోతుంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. వాటన్నిటినీ రిపేర్ చేసుకోవడానికి మనకి బాడీకి టైం ఇవ్వాలి. ఇది నేను చిల్డ్రన్కి చెప్పట్లా, చిల్డ్రన్కి వర్తించదు, ఎందుకంటే వాళ్ళ నీడ్స్ చాలా ఉంటాయి, వాళ్ళ కెలోరిక్ నీడ్స్ చాలా ఉంటాయి. ఈ 16 అవర్స్ 14 అవర్స్ ఏ ఏజ్ గ్రూప్కి సెట్? మన అడల్ట్గా 25 ఏళ్ల నుంచి వస్తుంది, అది 25 ఏళ్ల నుంచి మొదలు పెట్టాలి. అంటే మీరు 25 ఏళ్ల నుంచి 40, ఎందుకంటే అప్పటికి గ్రోత్ అయిపోయింది కదండి, గ్రోత్ నీడ్స్ అయిపోయింది ఆల్రెడీ. యువర్ బాడీ ఈజ్ గ్రోన్, బాడీ హాస్ గ్రోన్. అప్పుడంతా అక్యుములేషన్ మొదలవుతుంది, ఇటు గ్రోత్ ఆగిపోతుంది, ఇటు గ్రోత్ మొదలవుతుంది, అప్పటి నుంచి వెడల్పోతుంది. సో అప్పుడు కూడా ప్రతి వాళ్ళకి నేను ఇప్పుడు ఇది బ్లాంకెట్ స్టేట్మెంట్ లాగా పాపులేషన్ మొత్తానికి అని చెప్పను, ఎందుకంటే కొంతమంది లేబరర్స్ ఉంటారు, వాళ్ళకి నీడ్స్ ఎక్కువ ఉంటాయి, ఫిజికల్ నీడ్స్. అంటే మనం తీసుకునే ఆహారం మనం పెట్టే ఖర్చు కూడా ఉంటుంది, క్యాలరీ ఖర్చును బట్టి ఉంటుంది. వాడు ఫిజికల్ లేబరర్గా ఉన్నారనుకో, వాడికి అరిగిపోతుంది, తిన్నది క్విక్గా అరిగిపోతుంది, బాడీకి మజిల్ హెల్దీగా ఉంటుంది. వాళ్ళకి కూడా 16 అవర్స్ 14 అవర్స్, వాళ్ళకి కూడా 12 అవర్స్ కంపల్సరీ, కంపల్సరీ 12 అవర్స్. ఏదైనా కానీ మీరు చెబుతుంది ఏంటంటే డిన్నర్కి మన్నాడికి 12 to 16 అవర్స్ ఉండాలి, 12 to 16 బాడీ కండిషన్ డిపెండింగ్ ఆన్ ద పర్సన్. ఇప్పుడు కంప్యూటర్ వర్క్ చేసుకునే వాళ్ళకి ఆ క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవ్వవు, ఎందుకంటే కార్లో వస్తాడు, లిఫ్ట్లో వెళ్తాడు, వాడు వెళ్ళి అక్కడ కూర్చుంటాడు ఏసీలో, మళ్ళీ అది అయిపోగానే లిఫ్ట్లో దిగి కార్లో డైరెక్ట్ బేస్మెంట్లో దిగి, కార్లో వాడు అపార్ట్మెంట్లో దిగి, లిఫ్ట్లో ఎక్కి వాడి ఇంటికి వెళ్ళి బెడ్రూమ్లో కూర్చుంటాడు. వాడికి ఏమి ఖర్చు అయింది క్యాలరీస్? వాడు కానీ ఆమె కానీ ఎవరైనా సరే వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి జిమ్లో కానీ జాగింగ్లు కానీ లేకపోతే స్విమ్మింగ్లు కానీ ఏదన్నా ఫిజికల్గా వాళ్ళంతటా వాళ్ళు చేస్తే తప్ప కరగవు. ఎలా కరుగుతాయి? అవి చేస్తూ ఈ బ్రేక్ ఇస్తే, మనం తిన్న ఫుడ్కి కొంత బ్రేక్ ఇస్తే రిపేర్ జరుగుతుంది. రిపేర్ అంతెందుకండి, నా ఎగ్జాంపుల్లో చెప్తాను. ఇట్లాగా మీరు చేస్తే మీకున్న కొత్తగా వచ్చిన రోగాలు రివర్స్ చేసుకునే ఛాన్స్ ఉంది, రాని రోగాల్ని ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇట్లాగా ఆహారం, స్లీప్, ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీ కొంత చెప్పుకున్నాం కదా. ఫిజికల్ యాక్టివిటీ, మైండ్, స్ట్రెస్ రిడక్షన్ ఇంకో ఐదోది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎడిక్షన్స్. ఈ ఆల్కహాల్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, ఇంకా వేరే రిక్రియేషన్, మొబైల్ కూడా అందులోకి వచ్చేసింది. మొబైల్ వచ్చింది కొంత. ఇప్పుడు మొబైల్ని అవాయిడ్ చేయలేకుండా, ఎందుకంటే మన డైలీ రెగ్యులర్ అవన్నీ కూడా చాలా డేంజర్, అవన్నీ వస్తాయి. దానికి ప్రివెంట్ చేసుకోవడానికి మన ఎక్సెస్ స్క్రీన్ టైం ఫస్ట్ అవాయిడ్ చేయాలి. సెకండ్, ఇప్పుడు నా గ్లాసెస్ ఉన్నాయనుకోండి, దానికి బ్లూరే ప్రొటెక్షన్కి ఒక కోటింగ్ ఇచ్చారని, ఇప్పుడు నాకున్న గ్లాసెస్లో బ్లూ లైట్ ప్రొటెక్షన్ ఉన్నదన్నమాట. సో అట్లాంటి కొన్ని ప్రికాషనరీ. వాచ్ టైము ఎంత హెల్దీ? వాచ్ టైం అంటే ఇప్పుడు అది చెప్పడం కష్టమైంది, ఎందుకంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ జాబ్ ఉంది, మీకు 8 గంటలు కంప్యూటర్ ముందు కూర్చోవాలి, నేను 2 గంటలు మీకు వాచ్ టైం లిమిట్ పెట్టానంటే మీకు జాబు ఎలా కుదురుతుంది? జాబే అది. అలానే డాక్టర్లకు కూడా మేము కంప్యూటర్ ముందు కూర్చొనే అంత టైప్ చేస్తున్నాం. ఇప్పుడు పేషెంట్
1/3 ఆఫ్ ద టైం స్పెండ్ చేస్తే 2/3 ఆఫ్ ద టైం కంప్యూటర్ ముందే ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ రంగంలో ఉండేవాళ్ళు, అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాళ్ళు మొబైల్కి, సిస్టమ్కో, ఐప్యాడ్కో అటాచ్ అవ్వాల్సి వస్తుంది. తప్పదు. ప్లస్ ఇప్పుడు మొబైల్ ఏమైందంటే మన పెరిఫరల్ బ్రెయిన్ లాగా అయిపోయింది. మన కాంటాక్ట్స్ అన్నీ అందులో, మన బ్రెయిన్ పనిచేయడం తగ్గిపోయింది. మీరు గమనిస్తే ఒకప్పుడు 20-30 నెంబర్లు, ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది, ఒక నెంబర్ మన నెంబరే మనం మర్చిపోతున్నాం కొన్నిసార్లు. కరెక్ట్. మన ఇంట్లో వాళ్ళ నెంబర్లు మనకి పెద్దగా గుర్తుండట్లా, మనదే గుర్తు లేకపోతే గుర్తు రావట్లేదు, వాళ్ళు గుర్తుండట్లేదు, టక్కని చూసుకొని చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే డిపెండెన్సీ అయింది. సో ఈ మెంటల్ అన్నారు కదా మీరు, మెంటల్ స్ట్రెస్ రిడక్షన్. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, స్లీప్, ఆ తర్వాత ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్ రిడక్షన్ అండ్ రిక్రియేషనల్ డ్రగ్స్ అంటే ఆల్కహాల్, స్మోకింగ్, అడిక్షన్ ప్రాబ్లమ్స్. ఈ 5 కానీ 5 పిల్లర్స్ ఆఫ్ హెల్తీ లివింగ్ అంటాం. ఈ 5 పిల్లర్స్ని కానీ మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే దీనికి చేయడం నేను చెప్పినంత ఈజీ కాదు. ఎందుకంటే చాలా స్ట్రెస్సెస్ ఉంటాయి లైఫ్ అన్న తర్వాత, చాలా మార్పులు చెందుతూ ఉంటాయి మన లైఫ్లో కూడా. ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండకపోవచ్చు. దానివల్ల మనకి స్ట్రెస్ ఎక్కువ, క్షణం మారిపోతుంది, క్షణం మారుతుంది, స్లీప్ మారుతుంది, ఫిజికల్ యాక్టివిటీ మారుతుంది, మనం తినే ఫుడ్ మారుతుంది. స్ట్రెస్ అయినప్పుడు ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ తింటాం. మంచి సంగతి విన్నప్పుడు మనకు వచ్చే ఆలోచన, ఆరోగ్యం వేరు. ఏదన్నా నెగిటివ్ విన్నప్పుడు మొత్తం డిస్టర్బ్. అందుకని మంచిది మళ్ళీ ఆనందాన్ని ఇస్తుంది. అందుకనే ఆ మైండ్ మెడిటేషన్ కానీ, మైండ్ఫుల్నెస్ కానీ, స్ట్రెస్ రిడక్షన్ కానీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇదంతా పాజిటివిటీ కింద వస్తుందా? పాజిటివిటీ కింద వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి పాజిటివిటీకి టాక్సిక్ పాజిటివిటీకి మనం కొంచెం డిఫరెన్స్ తెలుసుకోవాలి. టాక్సిక్ పాజిటివిటీ అని ఏది జరిగినా మంచిదే అన్నట్టుగా, దాని టూ మచ్ ఆఫ్ పాజిటివిటీ, దానివల్ల కూడా మనకి ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే మనం దాంట్లో ఉన్న ఆపర్చునిటీస్ మనం రికగ్నైజ్ చేయలేకపోవచ్చు ఏదన్నా నెగిటివ్ జరిగినప్పుడు. సో పాజిటివ్గా ఉండాలి లైఫ్లో. మైండ్ని మన మనస్సుని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. లేకపోతే తెగిన గాలిపటంలాగా ఎటు పడితే అటు పోతుంది. మనసుకు అనేక ఆలోచనలు వస్తాయి. మనం ఎవరితో తిరుగుతున్నాం, మన సత్సంగంలో ఉన్నావా, లేకపోతే ఎవరు పడితే వాడు చెప్పింది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బ్యాడ్ డెసిషన్స్ తీసుకుంటున్నావా? బ్యాడ్ డెసిషన్స్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతే కదా. నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ అందరూ ఏమనుకుంటారంటే రాంగ్ డెసిషన్స్ వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఓకే, అది వస్తే అదేవో ఆ సందర్భం వేరే. కానీ బ్యాడ్ డెసిషన్స్ వల్ల అన్హెల్దీ డెసిషన్స్ తీసుకుంటాం. ఎవరికైనా ₹1,00,000 అప్పు ఉంటే మనం ₹1,00,000 సంపాదిస్తే అప్పు క్లియర్ చేస్తాం. కానీ చెడిపోయిన ఆరోగ్యాన్ని మళ్ళీ తెచ్చుకోలేము. అందుకని అది అన్రిపేరబుల్ ప్రాబ్లం అవ్వకముందే మనం ఇవన్నీ చేసుకోగలిగితే, ఇవన్నీ కూడా మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి మాకు ఇవన్నీ చెప్పండి అంటే వాళ్ళకి టైం ఉండదు, ట్రైనింగ్ ఉండదు దీంట్లో. ఎందుకంటే మాకు ట్రైనింగ్ ఎలా ఇస్తారంటే, ఇది లివర్ ఫెయిల్యూర్ ఉంటే ఈ మందు ఇవ్వు, లేకపోతే ఈ బ్లడ్ టెస్ట్ చేయి, ఈ స్కాన్ దియ్యి, ఈ సర్జరీ చేయి, ఈ ప్రొసీజర్ వెరీ మచ్ టార్గెటెడ్గా ఉంటుంది, ఆర్గాన్ సెంట్రిక్గా, డిసీజ్ సెంట్రిక్గా ఉంటుంది. సో మనకు సెల్ఫ్ డిసిప్లిన్ లాగా ఎవరికి వాళ్ళు ఇవన్నీ తను ఆలోచించుకుంటూ, తన గురించి ఆలోచించుకుంటూ, తెలుసుకుంటూ, మలుచుకుంటూ, డాక్టర్తో కన్సల్ట్ అవుతూ, ప్రొఫెషనల్స్ కన్సల్ట్ అవుతూ తాను మలుచుకోవాలి. ఓవరాల్గా ఒబెసిటీ అంటే ఏమిటి, అలాగే లైఫ్ స్టైల్ అంటే ఏమిటి, తర్వాత ఇవి వచ్చి డిజార్డర్స్, డిసీజెస్ ఏంటి, తర్వాత మెంటల్ హెల్త్ ఏంటి, వీటన్నీ కూడా ఇంటర్లింక్ ఏంటి, తర్వాత మెడికల్ వ్యవస్థలో ఉన్న వాతావరణం ఏమిటి, వీటి గమనించుకుంటూ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి తను కనుక సిద్ధమైతే ఆటోమేటిక్గా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మొత్తం ఆరోగ్య భారత నిర్మాణం అవుతుంది. అంతే కదా సార్? పర్ఫెక్ట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.